రైట్ చేయండి. సో రికార్డ్ షేర్ స్క్రీన్ ఇవ్వడం మర్చిపోయాం. సో షేర్ స్క్రీన్. సో ఇవాళ చెప్పబోయే టాపిక్ మనము విజిబర్ చార్ట్. అదే ట్రైన్ గురించి ఇప్పుడు చెప్పాను ఇన్సెట్ మీకు. సో విజిబర్ చార్ట్ గురించి మనం మాట్లాడాలి. విజిబర్ చార్ట్ అంటే ఇది గ్రీక్ కాలంలో డిజైన్ చేసిన మెథడ్. ఆ సిస్టమ్ ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఇవన్నీ లేవు, ఇంత టెక్నాలజీ కానీ ఇంత థాట్స్ కానీ లేవు. సో వాళ్ళ థాట్స్ ద్వారా కొన్ని లాజిక్స్ ద్వారా క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ లాజిక్ ఎలాగుందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. అక్కడ మనం ఏ స్టెప్స్ మార్చినా మనకు అవుట్పుట్ కరెక్ట్ గా రాదు. సో విజిబర్ చార్ట్ అంటే అసలు ఏంటనేది వాళ్ళు చెప్తాను వినండి. విజిబర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విజన్ అండ్ నెంబర్. విజన్ అండ్ నంబర్ నుంచి వచ్చిందే ఈ పదం, ఈ విజిబర్ అనేది. సో దీనికి డేట్ ఆఫ్ బర్త్ లో వి ఫార్ములా అనేది వాడతాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, వి గీసాను, వి ఫార్ములా. దిస్ ఈజ్ వి. దీన్నే వి ఫార్ములా అని కూడా అంటారు. ఇది గ్రీక్ కాలం మెథడ్ తాలూకు టెక్నిక్. ఇది బుక్స్ లో ఎక్కడ మీకు దొరకదు, చాలా రేర్ టెక్నిక్. టాపిక్ జాగ్రత్తగా వినండి. దీనివల్ల మనం మొన్నటి వరకు పర్సనాలిటీస్ తెలుసుకున్నాం, ఇప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఒక మనిషిది. సో ఈ వి అనేది ఇప్పుడు మనము ఈ వి ఫార్ములా ని బ్లాక్స్ లో వేయాలి, నెంబర్లు వేసి మనం చక్కగా దీన్ని ఏ విధంగా చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ని ఇందులో ప్లేస్ చేస్తే మనకు అవుట్పుట్ కి ఒక నెంబర్ వస్తుంది. ఆ వచ్చే నెంబరు మీ క్యారెక్టర్ ని తెలియజేస్తుంది. సో చాలా సరదాగా ఉంటది. ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఇన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి. మనం పర్సనాలిటీ తెలుసుకున్నాం, వ్యక్తిత్వం తెలుసుకున్నాం, ఇవాళ క్యారెక్టర్ తెలుసుకోబోతున్నాం. సో క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసా? ఒక పరిమళం లాంటిది. మల్లెపూలన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకో గదిలో, ఆ వాసన అందరికీ చేరుతుంది. అదే మల్లెపూలు దూరంగా ఉన్నాయనుకోండి, ఆ వాసన సువాసన ఎవరికి చేరదు. అలాగే క్యారెక్టర్ అనేది మనం ఎప్పుడు కూడా మల్లెపూలతో మనం పోల్చుకోవచ్చు. అంటే ఒక వాసన అనేది ఏ విధంగా అయితే మంచిగా వస్తే అది అందరికీ కూడా చాలా పరిమళంగా ఉంటుంది. అదే చెడు వాసన అంటే వేరంగా అది బ్యాడ్ కింద మనం ట్రీట్ చేస్తాం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒకసారి ఆ పరిమళం అందంగా ఉండగలిగితే, అంటే మన మనసు కానీ మన వ్యక్తిత్వం కానీ మన తాలూకా యాటిట్యూడ్స్ కానీ క్యారెక్టర్ కానీ అందంగా ఉండాలి అంటే మనం పరిమళంగా ఉండగలగాలి. అంటే ఒక మనిషి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పరిమళ భరితం అనేది మనకి తెలుస్తుంది. అందుకే కొంతమంది రాగానే చేతులు పెట్టి దండం పెడతాం. ఎందుకు? అది గౌరవం, సంస్కారం కలిగినోడికి నమస్కారం పెడతాం. నమస్కారాలు ఎన్ని పెట్టుకుంటే ఆడన్ని పురస్కారాలు తీసుకుంటాడు. సంస్కారం, నమస్కారం, పురస్కారం అన్నారు అందుకే పెద్దలు. కాబట్టి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు స్కూల్స్ లో, కాలేజీలో. కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటారు. అదేంటి? అది మీ తాలూకా క్యారెక్టర్ ని తెలియజేస్తుంది. సో క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగున్నా ఎంత చేసినా క్యారెక్టర్ చిన్న మచ్చ పడినా అది మొత్తం విషం అయిపోయిన, ఒక పాలులో చిన్న విషపు చుక్క పడినా ఆ పాలు దేనికి పనికిరావు. అలాగా మన క్యారెక్టర్ అనేది తప్పుగా మనం ఏది చేసినా సరే అది మొత్తానికి అది మనకి బరస్ట్ చేస్తుంది. కాబట్టి అటువంటి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ రాశానండి, ద బర్త్ డేట్ అండ్ ఇయర్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ యూజింగ్ ఎ సెల్ఫ్ డిస్కవర్డ్ మెథడాలజీ. చెప్పాను కదా, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అక్కడ పర్టికులర్ గా మన మెథడాలజీ యూజ్ చేసి సమ్స్ ని సింగిల్ డిజిట్ గా మారుస్తాం. అంటే ఇవన్నీ కలిపి సింగిల్ డిజిట్ తెస్తాం. ఆ తెచ్చిన సింగిల్ డిజిట్ నెంబర్ నే గ్రీక్ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూమరాలజీ అంటారు. గ్రీక్ మెథడ్ లో దీన్ని మనం చేస్తున్నాం. అంటే గ్రీక్ వంశీకులు దీన్ని డెవలప్ చేశారన్నమాట. సో ఇది డయాగ్రామ్ రూపంలో ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. గాబరా పడద్దు, ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా మీకు అనిపిస్తుంది, బట్ ఏం గాబరా పడద్దు. దీన్ని ఈజీ మెథడ్ లో మీకు చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ ని, డేట్ ని ఫస్ట్ ఏబి కింద వేసారు, చూసారండి? ఏబి కింద రాశారు. స్క్రీన్ మీద నీకు ఒక చార్ట్ పెట్టాను, బాగా చూడండి, గాబరా పడకండి. దీన్ని మళ్ళీ నేను ఈజీ మెథడ్ లో చెప్తాను. ఈ ఆల్ఫాబెటికల్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ మనం ఆల్ఫాబెటికల్ మెథడ్ లో కూడా ఒకసారి చూద్దాం. ఏబి అనేది రెండు ప్లస్ చేస్తే కింద ఐ పుట్టింది, అంటే ఐ వచ్చింది. సిడి అనే మంత్ అంటే 12 అనుకోండి, 1 + 2 3 చేస్తే 3 చేస్తే జే అన్నాడు. ఇయర్ ని 4 అంటే 4 డిజిట్స్ ఉంటది ఇయర్, దాని ఈఎఫ్ చేస్తే కే వచ్చింది. జిహెచ్ ప్లస్ చేస్తే ఎల్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఏ ప్లస్ బి చేస్తే ఐ పుట్టింది, కింద ఇక్కడ ఈ ప్లేస్ లో ఐ వెలిగించాడు. సిడి అంటే మంత్ ని కలిపితే జే వచ్చింది. ఇయర్ లో సెంచరీని ఇయర్ ని మార్చాడు. ఈఎఫ్ ని కలిపితే కే వచ్చింది. జిహెచ్ కలిపితే ఎల్ వచ్చింది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ గా ఉందని నేను భావిస్తున్నాను. చాలా సింపుల్. అక్కడ యాడ్ చేశారు, ఆ యాడ్ చేసిన దానికి ఒక కోడ్ పెట్టారు. దీన్ని ఏం చేశాడు, మళ్ళీ మనకి కిందన ఎంఎన్ అనే రెండు సృష్టించాడు. అంటే ఎంఎన్ ఎలాగ వస్తుంది? ఇక్కడ ఏబి అనేది ప్లస్ చేసినప్పుడు ఒక డిజిట్ వస్తుంది కదా, అంటే ఐజే వాల్యూస్ ని మళ్ళీ కలిపాడు. అక్కడ క్లియర్ గా రాశాడు, ఎం కిందన ఐ ప్లస్ జే అని ఉంది చూడండి.
కొద్దిగా మీరు ఎగ్జామిన్ చేసి చూస్తే కనబడుతుంది. ఐ ప్లస్ జే చేస్తే ఎం వచ్చింది, ఇక్కడ కే ప్లస్ ఎల్ చేస్తే ఎన్ వచ్చింది. అంటే అక్కడ పన్ను వాల్యూని మళ్ళీ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఏం చేశారు, రైట్ సైడ్ కొన్ని స్టెప్స్ వేసారు చూడండి. ఆ వి షేప్ కి రైట్ సైడ్ కొన్ని బాక్స్లు వేసారు. అవి ఏం చేశాడు, అక్కడే మన లాజిక్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఐ ప్లస్ ఎం చేశాడు, జే ప్లస్ ఎం చేశాడు, వాటికి యువి కోడ్ ఇచ్చాడు. ఈ రెండు కలిపితే ఎస్ వచ్చింది. అందులో ఎస్కి ఏమైంది, ఆ ఎస్ వచ్చిన వాల్యూ ద సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నాడు. అంటే అక్కడ యూ ప్లస్ వి వాల్యూ కలిపితే మనకి అక్కడ ఎస్ పుట్టింది. ఇక్కడ ఏం చేశాడు, ఇటుపక్క రైట్ సైడ్ ఏం చేశాడు, మళ్ళీ అదే లాజిక్ లో కే ప్లస్ ఎన్ చేస్తే డబ్ల్యూ వచ్చింది, అలాగే ఎల్ ప్లస్ ఎన్ చేస్తే ఎక్స్ వచ్చింది. ఈ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ మళ్ళీ కలిపితే టీ వచ్చింది. అది సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ అన్నారు. అర్థమైందండి? కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, బుర్ర పెట్టండి. చాలా చాలా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తేనే ఎక్కుతుంది. సో ఈ రెండు వాల్యూస్ ఇలాగ ఉండగా మళ్ళీ అక్కడ ఎం ప్లస్ ఎన్ చేసి ఓన్ తెచ్చాడు. తెచ్చి మళ్ళీ కిందన ఎంకి ఓకి ఎన్కి ఓకి కలిపి పి తెచ్చాడు, అలాగే ఎన్కి ఓకి కలిపి మళ్ళీ క్యూ తెచ్చాడు. ఈ రెండింటిని మళ్ళీ కలుపుతూ ఆర్ని పుట్టించాడు. ఆ ఆర్ అనేది అక్కడ మనకి క్యారెక్టర్ నెంబర్, అక్కడ ఓ వచ్చింది చూసారు సెంటర్ లో. ఈ కిందన వస్తున్న మిగిలిపోయిన నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబరు పైన సైడ్ నెంబర్స్ తో కలిపితే అది ఈక్వల్ వస్తుంది. అది మనకి క్యారెక్టర్ నెంబర్ కింద చూపిస్తున్నాడు. ద రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ ఆఫ్ చిల్డ్రన్. నాకు తెలిసి మీ ఎవ్వరికి అర్థం అవ్వలేదు. రైట్ ఆర్ రాంగ్ కాన్సెప్ట్ కొద్దిగా నేను ముందే చెప్పాను, జాగ్రత్తగా వెళ్ళాలి. దీన్ని కొద్దిగా ఈజీ మెథడ్ లో తీసుకెళ్తాం చూడండి. కొద్దిగా ఈజీ మెథడ్ లో మనం వెళ్దాం. ఇది తర్వాత చెప్తాను నేను. వినబడట్లేదండి? నెట్ ప్రాబ్లం వచ్చింది. నెట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు కనెక్ట్ అయిందా? మళ్ళీ చెప్తాను చూడండి. మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి. ఏ ప్లస్ బిని కలిపితే అంటే మొదట రోలో ఏ ప్లస్ బి డేట్ ని కలిపితే ఐ పుట్టింది. సి ప్లస్ డిని కలిపితే జే పుట్టింది. ఈ ప్లస్ ఇక్కడ సెకండ్ దీంట్లో ఇయర్ లో ఫస్ట్ సెంచరీని కలిపాడు, సెంచరీ నంబర్స్ ని. కే ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ని కలిపారు, కలిపితే అక్కడ కే వచ్చింది. జి ప్లస్ హెచ్ కలిపితే మనకి అక్కడ ఎల్ పుట్టింది. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ దీంట్లోకి వచ్చినప్పుడు ఏం చేశారు, ఐ ప్లస్ జే కలిపితే ఎం వచ్చింది, కే ప్లస్ ఎల్ కలిపితే అక్కడ ఎన్ వచ్చింది. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా ఉంటది. ఈ స్టెప్పింగ్ తర్వాత మనకి ఏం చేశారు, అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నంబర్స్ కొన్ని ఉన్నాయి, బాగా చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం చేశారు, అక్కడ మనకి ఎల్ అంటే క్రాస్ గా అక్కడ కలిపారు. ఐ ప్లస్ ఎం కలిపితే యు వచ్చింది, అలాగే జే ప్లస్ ఎం కలిపితే వి పుట్టింది. ఈ రెండు యాడ్ చేస్తే ఎస్ వచ్చింది. అక్కడ దాన్ని సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నారు. ఈ రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏమైంది, కే ప్లస్ ఎన్ కలిపితే డబ్ల్యూ వచ్చింది, ఎల్ ప్లస్ ఎన్ కలిపితే ఎక్స్ వచ్చింది, ఈ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ కలిపితే టీ వచ్చింది. ద సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ అన్నాడు. ఈ కిందన ఈ చివరి భాగం వికి కింద భాగం ఏం చేశాడు, ఎం ప్లస్ ఎన్ కలిపితే అక్కడ ఓ వచ్చింది, ఓ పుట్టింది. ఇప్పుడు కింద స్టెప్ వి కింద ఏం చేస్తున్నారంటే ఎన్ ని ఓతో కలిపాడు, ఎమ్ని ఓతో కలిపితే పీక్యూలు రెండు పుట్టాయి. ఆ రెండిట్లో నుంచి పి ప్లస్ క్యూ చేస్తే ఆర్ వచ్చింది. సో అది మనకి ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఈ సైడ్ కి యాడ్ చేసిన నెంబర్స్ కూడా రెండు కామన్ అవుతాయి. అది క్యారెక్టర్ నెంబర్ అన్నమాట. సో ఇక్కడ మనం ఈ లాజిక్ ని కొద్దిగా ఈజీ మెథడ్ లో తీసుకెళ్తాం. ఇది ఆల్ఫాబెటికల్ లో ఉంది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒక థీరం లాంటిది ఇది, కాబట్టి దీన్ని కొద్దిగా ఈజీగా మీకు తీసుకెళ్తాను చూడండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి. నేను బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా ముందు అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. జాగ్రత్తగా చూడండి. సో 16/9/1923 డేట్ ఆఫ్ బర్త్. 16/9/1923. సో 1 + 6 చేస్తే 7 వస్తుంది. 1 ప్లస్ అంటే డేట్ ని ఫస్ట్ మనం వేద్దాం. 7 అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తున్నాను. ఇందులో 7 అనేది నేను ప్లేస్ చేస్తున్నాను బాక్స్ లో, ఎందుకంటే డేట్ ఫస్ట్ చేసాం కదా, అక్కడ ఏ ప్లస్ బి చేసాం. అది తర్వాత మంత్ ని ఏం చేశాడు, 0 + 9 చేస్తే 9 వచ్చింది. ఆ 9 ఇక్కడ వేస్తున్నాను. ప్లేసింగ్ ఇన్ ద పర్టికులర్ వి అంటే ఇప్పుడు మన ఇది వి తాలూకా ఇది కదా, విజిబుల్ చార్ట్ కదా. సో వి కింద మనం చూసుకోవాలి. తర్వాత సెంచరీని కలపండి. 19th సెంచరీ ఇది.
సో 19th century 1 + 9 అంతా 10 1 వేసాను. 2 + 3 చేస్తే 5 వచ్చింది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. డేట్ ని కలిపి సింగిల్ డిజిట్ చేసి ఇక్కడ వేసాను. మంత్ ని కలిపి మళ్ళీ సింగిల్ డిజిట్ చేసి వేసాను. ఇక్కడ ఎవరికైనా 24 వస్తే గాబరా పడి 2 + 4 చేయొచ్చు. 12 వస్తే మంత్ 12 కదా, 1 + 2 3 వేయాలి, 12 వేయకూడదు. అక్కడ మళ్ళీ డబుల్ డిజిట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ డబుల్ డిజిట్ కలపొచ్చు. సెంచరీ 19 కూడా సింగిల్ డిజిట్ చేసాం, అలాగే ఇయర్ ని కూడా మనం సింగిల్ డిజిట్ చేసాం. ఈ లైన్ మొత్తం అందరికీ అర్థం అయ్యిందని నేను అనుకుంటున్నాను. వెరీ క్లియర్ కట్. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అలా తర్వాత వేసుకుంటారు, గాబరా పడకండి. ఇప్పుడు ఈ A + B ని కలపాలి కదా, కలిపితే ఇక్కడ వేరేది వస్తుంది. ఇందాక ఆల్ఫాబెట్ లో చెప్పాను. 7 + 9 కలిపితే ఎంత వస్తుంది? 16. సో 16 అంటే ఎంత? 1 + 6 7. ఆ 7 ఇక్కడ వేసాను. ఓకే. 1 + 5 కలిపితే ఎంత? 6. సో ఆ 6 ని ఇక్కడ వేసాను. ఓకే. ఇప్పుడు 7 6 కలిపితే ఎంత అవుతుంది? 13. 4 వచ్చింది. 4 వచ్చింది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ గా ఉందా లేదా ఒక్కసారి మీరు క్వైరీలో అడుగుతున్నాను, చెప్పండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగాను. ఇది ఫస్ట్ స్టెప్. ఎనీ డౌట్స్ అడగొచ్చు ఇప్పుడే. నో డౌట్. వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. ఒకసారి ఆడియో చెక్ కూడా అయిపోద్ది. ఇక్కడ వరకు అర్థమైందా లేదా? నో డౌట్. అర్థమైంది సార్. వెరీ గుడ్. అందరికి అర్థమైంది కదా? ఇది బుర్రలో పెట్టుకోండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ చార్ట్ తిప్పుతాను చూడండి. ఇప్పుడు డౌట్స్ పడతాయి. ఏరోస్ కనబడుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాబరా పడకండి. ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టాపిక్ కానీ లేకపోతే ఏదైనా మనం చూసినప్పుడు గాబరా పడకూడదు. గాబరా పడితే అది మరి బుర్రకెక్కదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆన్సర్ చూసి అయ్యి బాబు 5 పేజీలు అంటే అది మరి ఎక్కదు. దాన్ని ఫిల్టర్ చెయ్యాలి. హంసలా బతకాలి. పాలు తాగి నీళ్ళు వదిలేయడమే. సో మనం దాన్ని ఫిల్టర్ చేసుకుని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో ఇప్పుడు మనకు అనుకూలంగా ఎలా మారుస్తానో చూడండి. చాలా సింపుల్ టెక్నిక్. ఇక్కడ చాలా చాలా ఈజీ మెథడ్. జాగ్రత్తగా ఆలోచించండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 9 + 7 కలుపుతాం. ఎంత వస్తుంది? 16. 1 + 6 7 వచ్చింది. ఈ 7 ఇక్కడ రాయండి, ప్లస్ పెట్టండి. 7 + 7 చేయండి. క్రాస్ 7 + 7 చేస్తే ఎంత వస్తుంది? 14. అంటే 1 + 4 5. సో 5 7 కలిపితే ఎంత వస్తుంది? 5 7 కలిపితే ఎంత వస్తుంది? 11. సో 5 + 7 12. 11 కాదు. మ్యాథ్స్ లో వీకా, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. 7 + 5 12. సో 3 వస్తుంది. 3. ఈ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రాస్ చెక్ అంటే మనం క్రాస్ గా దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్డింగ్ తో పెడుతున్నాను. 7 7 మనం చేసాము. ఓకే. మళ్ళీ 9 7 చేసాం. దానికి వచ్చిన వాల్యూ 3 వచ్చింది. అందరికి అర్థమైందా ఈ స్టెప్? ఇదే స్టెప్ రైట్ సైడ్ కూడా చెయ్యండి. 1 + 6 చేయండి, 5 + 6 చేయండి. 1 + 6 7, 5 + 6 ఎంత అవుతుంది? 11 అంటే 2 అయ్యండి. 7 + 2 9 వస్తుంది. అర్థమైందా? అందరికి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ స్టెప్ లో మనం ఎక్కడ వరకు చేసాం? సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చింది, ద సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చింది మనకి ఇప్పుడు. అలాగే మధ్యలోని క్యారెక్టర్ నెంబర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ స్టెప్ జాగ్రత్త చేయాలి. 7 కి 4 కలిపాడు. ఎంత అవుతుంది? 7 కి 4 కలిపితే 11. అంతే కదా? ఇక్కడ సైడ్ కి రైట్ సైడ్ 2 అయ్యింది. ఇది రైట్ సైడ్ కరెక్షన్. అంటే 7 కి 4 ఇలాగా తెచ్చి చేశారు. అలాగే అటు నుంచి 6 కి 4 కలపండి. క్రాస్ చెక్. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. 6 కి 4 కలిపితే ఎంత అయింది? 1 వచ్చింది. 1 + 2 చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ 3 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెంబర్. సో ఇక్కడ 4 ఎంత ఇంపాక్ట్ ఉంటుందో 3 కూడా అంత ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. సో ఈ 3 కి ఇక్కడ వచ్చిన 9 + 3 ఒకసారి చేయండి. ఎంత వచ్చింది? 9 3 చేస్తే 12. ఇక్కడ రీచెక్ చేసుకోవచ్చు. 9 + 3 12. 3 వస్తే ఇక్కడ 3 రావాలి. ఇక్కడ కనుక తప్పు వచ్చి ఇక్కడ తప్పు వస్తే మీ క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోయినట్టు.
అర్థమైందండి? మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయనా? Yeah. అర్థమైంది. మళ్ళీ చెయ్యాలా? రైట్ సైడ్ అక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తాను చూడండి. మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. రైట్ సైడ్ క్యాల్కులేషన్. ఫస్ట్ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తే 7 వచ్చింది. మంత్ ని క్యాలిక్యులేట్ చేస్తే 9 వచ్చింది. సెంచరీని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 వచ్చింది. ఇయర్ ని క్యాలిక్యులేట్ చేస్తే 5 వచ్చింది. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది. ఈ రెండు కలిపితే 7 వచ్చింది. ఈ రెండు కలిపితే 6 వచ్చింది. మళ్ళీ ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? 4 వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏం చేశాడు? క్రాస్ చెక్ 9 కి 7 కలిపాడు, 7 కి 7 కలిపాడు. అంటే 9 కి 7 అంటే 16 7 వచ్చింది. 7 కి 7 కలిపితే 14 5 వచ్చింది. సో 5 + 7 ఎంత వచ్చింది? మనకి 12 వచ్చి 3 కింద రాసుకున్నాం. సేమ్ లాజిక్ ఇక్కడ వాడాడు. 1 + 6 చేశాడు, 5 + 6 చేశాడు. సో 7 + 2 ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ వరకు అందరు క్లియర్ అయిపోయింది. ఇక్కడ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే క్యారెక్టర్ నెంబర్ ఉందో ఈ 7 4 అంటే క్రాస్ చెక్ లో చేయాలి. 6 + 4 చేస్తే 10 1 వచ్చింది. 7 + 4 చేస్తే 11 వచ్చి 2 వచ్చింది. ఈ రెండు కలిపితే 3 వచ్చింది. ఇది వెస్బర్ చార్ట్ తాలూకా టెక్నిక్. ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగని చెప్తాను. నేను వెయిట్ చేస్తాను. చెప్పండి. బాబు రైట్ సైడ్ క్యాల్కులేషన్. రైట్ సైడ్ క్యాలిక్యులేషన్ ఈ 7 4తో కలిపాను. క్రాస్ ఇంటూ చెక్ 6 ని 4 తో కలిపితే ఇక్కడ 1 వచ్చింది. 7 4 తో కలిపితే 2 వచ్చింది. ఈ రెండు కలిపితే అంతకంటే ముందు స్టెప్. ముందు స్టెప్ 9 ని 7 తో కలిపాను, 7 ని 7 తో కలిపాను, 5 ని 6 తో కలిపాను, 6 ని 1 తో కలిపితే ఈ మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఈ క్రాస్ చెక్ లో ఈ వాల్యూస్ వస్తాయి. ఈ రెండు మనం కలిపితే ఈ కింద నెంబర్ తో మనకి సమానం అవ్వాలి. లేకపోతే మీరు చేసిన క్యాలిక్యులేషన్ రాంగ్. ఇక్కడ వచ్చిన నెంబర్స్ రెండు సమానం ఇక్కడ రావాలి. 5 6 కలిపితే 11 వచ్చింది. 11 కదా. 1 + 1 2 ఇగో 2 వేసాను. 6 1 తో కలిపితే 7 వేసాను. ఈ 7 అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్ యారో బ్లూ కలర్ తో వెళ్ళి నంబర్ మీద పెట్టాను చూడండి. ఒక యారో వెళ్ళింది కదా. 7 + 2 9. 7 + 2 కలిపారు కదా. అది ఎట్లా సార్? 7 + 2 ఎలాగొచ్చిందని డౌటా? 7 + 2 రావడం తెలిసింది. 9 ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. 9 అంటే అక్కడ 7. 7 + 2 9 కదా యాడ్ చేస్తే. 7కి 2 కలిపితే 9. 9 ఎక్కడ వేశారు? 9 వెజిటబుల్ షాప్ లో ఎక్కడైనా వేశారా? ఏదమ్మా? 9 వెజిటబుల్ షాప్ లో ఎక్కడైనా వేశారా? 9 కి 9 ఎక్కడ వెజిటబుల్ షాప్ లో ఎక్కడైనా వేశారా? వెజిబర్ చార్ట్ లో వేయడం కాదు తల్లి. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తే అదొక క్యాలిక్యులేషన్ మెథడ్. అది ఇక్కడ మరి టీ ఎలా పుట్టింది? W + X చేస్తే టీ పుట్టింది. అది సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ తాలూకు ఇంటెన్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటెన్షన్ తెలియజేస్తుంది. ఈ మధ్యలో క్యారెక్టర్ నెంబర్, ఈ లాస్ట్ వచ్చిన నెంబర్ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ ఆర్ చిల్డ్రన్, అది తెలియజేస్తాయి అన్నమాట ఈ నెంబర్. మీకు అర్థమైందా? అదే ఇక్కడ యారోస్ లో పెట్టాను. ఈ 9 ఈ 3 ఏదైతే ఉందో మీరు కలుపుతారో ఈ కింద వచ్చిన నెంబర్ తో సమానం అవ్వాలి. అవ్వకపోతే మీరు చేసిన క్యాలిక్యులేషన్ రాంగ్. 1 2 ఎలాగొచ్చి 6 కి 4 కలిపితే 1 వచ్చింది. ఇక గ్రీన్ యారో చూసారా? 6 4 కలిపితే గ్రీన్ యారో వెళ్ళింది. 7 4 కలిపితే 2 వచ్చింది. మళ్ళీ 1 2 కలిపితే 3 వచ్చింది. చాలా క్లియర్ గా ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కలే. ఆ యారోస్ అలా ఫాలో అవ్వండి, అయితే మీకు తెలిసిపోతుంది. ఒక్కసారి మీరు రాయండి. స్క్రీన్ మీద ఎవరు గీతలు పెడుతున్నారు? దయచేసి గీతలు పెట్టకండి. డోంట్ స్క్రాప్ ఆన్ ది స్క్రీన్. సో ఒక్కసారి మీరు ఈ లాజిక్ ని మీరు దయచేసి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. మనం నెక్స్ట్ వెళ్ళబోయే కడుతున్నప్పుడు మళ్ళీ మీకు డౌట్స్ రావచ్చు. ఈ చార్ట్ మీరు ఇది బాగా మీరు ఎగ్జామిన్ చేస్తేనే మనకి అవుట్పుట్ తెలుస్తుంది, లేకపోతే అవ్వదు. అది ఫస్ట్ చార్ట్ క్లియర్ గా లేదండి.
అది కనిపించడం లేదు. ఎం ఎన్ ఓ దాంతో మీకు సంబంధం లేదు, అది ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం ఆల్ఫాబెట్ లో చెప్పాం. ఇది మెయిన్. ఇక్కడ నేను ఇప్పుడు చూపించిన నెంబర్స్ చూడండి, మీరు ఆల్ఫాబెట్ లో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అది క్లియర్ కాదు, మీకు ఆల్రెడీ నేను చదివి చెప్పాను అది క్లియర్ గా. ఏదైతే మనం వేస్తున్నామో అది ఆల్రెడీ నేను క్లియర్ గా చదివి లేదా ఇది రాసి చూపించిన ఈ చార్ట్. అది చూపియండి, ఎందుకంటే అసలు ఇప్పుడు ఇక్కడ అర్థమైపోతే అది ఈజీగా అర్థమైపోతుంది. ఇది అర్థం అవ్వక్కర్లేదు, ఇది అర్థమైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఆల్ఫాబెట్ మెథడ్. ఇది మీరు ఇది అర్థం చేసుకుంటే అది మీకు ఈజీగా ఎక్కదు. అందుకే అది మీకు బండ గుర్తులాగా అది చెప్తున్నాను. ఇప్పుడు ఓయువి అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. దాని బదులు ఇదే బెస్ట్. డైరెక్ట్ నెంబర్స్ ప్లేస్ చేస్తున్నాను కదా. నంబర్స్ ఉంటే ఈజీ కనెక్ట్ అవ్వదు. అయినా కానీ ఒక్కసారి మీరు ఆల్ఫాబెటికల్ గా చెప్పండి. సరే అయితే ఆల్ఫాబెటికల్ గా అడుగుతున్నారండి, ఒకసారి స్క్రీన్ మీద చెప్తాను చూడండి. స్క్రీన్ మీద రాసి చెప్పాలి ఇది ఆల్ఫాబెటికల్. ఒకసారి అడుగుతున్నారు, ఈ విజిబుల్ చార్ట్ క్లియర్ గా లేదు, ఇది ఎందుకో డల్ గా ఉంది. ఇది డల్ గా అంటే మరి అలా కట్ చేసి పెట్టాం, ఇది డిజైన్ చేయడం కాదు. అది ఆల్రెడీ మేము స్క్రీన్ తీసి పెట్టాం. అసలు ఈ టాపిక్ మీకు దొరకదు కూడా, చాలా టైం పట్టిందండి. నెలలొచ్చే అంటే దొరకడానికి చాలా కష్టమైంది. ఈ చార్ట్ ఎవరికి తెలియదు. ఇది గ్రీక్ కాలం, చాలా నెట్ లో సెర్చ్ చేస్తే ఈ చార్ట్ దొరికింది. సో దాని విజువల్ వ్యూ అలాగే పెట్టాను పేస్ట్ చేసి. మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద చెప్తాను చూడండి ఒకసారి. ఒకసారి ఆల్ఫాబెటికల్ ది స్క్రీన్ మీద చెప్పమని అడుగుతున్నారండి. సో నేను క్లియర్ గా రాస్తాను చూడండి. సో డేట్ మళ్ళీ రాస్తున్నాను. ఎవ్రీబడి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది బోర్డ్. డేట్, మంత్, ఇయర్ ముందు రాసుకోండి. డేట్, మంత్, ఇయర్ మీరు కూడా బుక్ లో రాయండి. రాస్తే మీకు ఒకసారి ప్రాక్టీస్ అయిపోద్ది. డేట్, మంత్, ఇయర్. డేట్ అంటే ఎవరికైనా 2 బాక్స్ లో వస్తాయి, 3 రావు. సో అయితే 31 నెంబర్ లో 2 బాక్సులే కాబట్టి 2 బాక్సులు గీసాను. మంత్ కూడా 2 బాక్సులే వస్తుంది ఎవరికైనా. ఇయర్ కి వచ్చినప్పుడు మాత్రం 4 బాక్సులు వస్తుంది. ఇందులో ఏం చేశారు, ఫస్ట్ ఈ బాక్సుల్ని ఆల్ఫాబెటికల్ లెటర్స్ లో తీసుకున్నారు. ఏ బి, మంత్ లో సిడి అన్నారు. ఈకి వచ్చినప్పుడు ఈ ఎఫ్ జి హెచ్ అన్నాడు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు వి చార్ట్ లో విజిబర్ ని మనం ఏమన్నాను, వి డైరెక్షన్ లో గీయాలి దాన్ని. అంటే చార్ట్ తాలూకు బాక్స్ ని మనం వి డైరెక్షన్ లో గీద్దాం. వి డైరెక్షన్ లో ఒక బాక్స్ గీసాం. సో దీన్ని ఒక రోతో గీసి మళ్ళీ ఇంకోటి గీసాడు, గీసి కట్ చేసాడు ఇలాగా. ఇది వి షేప్ లో ఉంది, వి చార్ట్ లా కనపడుతుంది కదా. సో దీంట్లో ఏం చేశారు, ఏ బిని కలిపితే ఏ ప్లస్ బి డేట్ ని కలిపితే అక్కడ మనకి హెచ్ తర్వాత ఏ లెటర్ వస్తుంది, ఐ వస్తుంది. సో ఐ పెట్టారు. ఇక్కడ బాక్స్ కి నేను రాయలేను. ఏ ప్లస్ బి కలిపితే మీరు ఊహించుకోండి, ఏ ప్లస్ బి ఐ. సిడి కలిపితే జే అన్నాడు, అంటే మంత్ ని కలిపి జే లెటర్ కింద రాశాడు. ఈఎఫ్ కలిపితే కే అన్నాడు. జిహెచ్ కలిపితే ఎల్ అన్నాడు. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? డేట్ ని కలిపి సింగిల్ డిజిట్ చేసి మంత్ ని కలిపి సింగిల్ డిజిట్ చేశాడు. సెంచరీకి ఒక లెటర్ ఇచ్చాడు, అలాగే సంవత్సరంకి ఒక లెటర్ ఇచ్చాడు. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఏం లేదు ఇంకా కన్ఫ్యూజ్. ఎల్ తర్వాత ఏమొస్తుంది, ఎం వస్తుంది. సో ఐజే కలిపి ఎం అన్నాడు. కేఎల్ కలిపి ఎన్ అన్నాడు. ఎన్ అన్నాడు. ఓకే, ఎన్ తర్వాత ఏమొస్తుంది, లెటర్ ఓ వస్తుంది. ఎంఎన్ కలిపితే ఓ వచ్చింది. ఈ వచ్చిన ఓ అనేది ఏమన్నాడు, క్యారెక్టర్ నెంబర్ అంటున్నాడు. అంటే ఎం ప్లస్ ఎన్ కలిపేది మీ క్యారెక్టర్ నెంబర్.
ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వదు ఇప్పుడు అడిగండి, మళ్ళీ చెప్తాను. ఎనీ క్వైరీస్ అప్ టు దిస్ టాపిక్? ఇక్కడ వరకు చెప్పిన దానికి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎస్ సార్ నో చెప్పట్లేదు. అర్థమైంది సార్. వెరీ గుడ్. Yes. ఇప్పుడు చూడండి. Yeah. ఇప్పుడు ఏం చేశాడు, ఐని ఎంని కలిపితే ఓ తర్వాత ఏమొస్తుంది, ఎంఎన్ఓ పీక్యూ రావాలి మనకి. కానీ వాడు ఏం చేశాడు, అక్కడ పీక్యూ దగ్గర డైరెక్ట్ గా వాల్యూస్ దగ్గరికి వెళ్ళిపోలేదు. ముందు ఐఈ ఎమ్ కలిపి దాన్ని యూ అన్నాడు. ఐఈ ఎమ్ కలిపాడు, ఐ ప్లస్ ఎమ్ కలిపితే యూ వచ్చింది. ఐ ప్లస్ ఎమ్ కలిపితే యూ వచ్చింది. ఓకే, యూ తర్వాత వి కథ రావాలి. వికి ఏం చేశాడు, జే ప్లస్ ఎం కలిపాడు. జే ప్లస్ ఎం కలిపాడు. సో ఈ రెండు కలిపి ఏం చేశాడు, ఎస్ ని సృష్టించాడు. యూ ప్లస్ వి కలిపితే ఎస్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ పార్ట్ చేసాడు, ద సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటారు దీన్ని. ఈ సైడ్ ని అంటే ఫ్రెండ్ సర్కిల్ తాలూకు నెంబర్ ఇది. అంటే ఎక్కువ ఆ నెంబర్ మీ ఫ్రెండ్స్ అవడానికి ఉంటది. ఇటేం చేశాడు, కే ప్లస్ ఎన్, కే ప్లస్ ఎన్, ఎల్ ప్లస్, కే ప్లస్ ఎన్, ఎల్ ప్లస్ ఎన్. కే ప్లస్ ఎన్ డబ్ల్యూ అన్నాడు. కే ప్లస్ ఎన్. ఓకే, తర్వాత ఎక్స్, ఎల్ ప్లస్ ఎన్ చేశాడు. ఎల్ ప్లస్ ఎన్, ఎక్స్ చేశాడు. ఈ రెండు తాలూకా కలయిక టీని అని పెట్టాడు, టీ అని పెట్టాడు. అంటే డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ని చేస్తే టీ వచ్చింది. ఈ టీ తాలూకా వాల్యూ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ అన్నాడు, అంటే మీ కుటుంబీకుల తాలూకా నెంబర్లు అవి, ద సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ వరకు అర్థమైందండి? ఎనీ డౌట్స్? ఈ రెండు స్టెప్లు క్రాస్ చెకింగ్, యాడింగ్. ఎక్కడ ఎనీ డౌట్? గుడ్. ఇప్పుడు ఏం చేశాడు, కిందన ఎన్ని ఓతో కలిపాడు. ఎన్ని ఓతో కలిపి పీని సృష్టించాడు. ఓకే, ఇటుపక్క ఎమ్ని ఓతో కలిపాడు. ఎమ్ని ఓతో కలిపాడు. కలపడం వల్ల క్యూ సృష్టించాడు. ఈ పీక్యూ కలిపితే ఆర్ సృష్టించబడింది. పీక్యూ కలిపితే ఆర్ సృష్టించబడింది. రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ ఆర్ చిల్డ్రన్, ఆర్. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఇక్కడ చాలా ఈజీ అండి, లాజిక్ ఏం లేదు. జస్ట్ క్రాస్ చెక్స్. ఎంను ఓతో కలిపాడు, ఎన్ను ఓతో కలిపి పీక్యూని సృష్టించాడు. ఈ పీక్యూని కలిపితే ఆర్ సృష్టించబడింది. అదే ఇక్కడ మళ్ళీ మీకు నేను ఆల్ఫాబెట్ లో అయితే కన్ఫ్యూజ్ అవుతారని డైరెక్ట్ గా ఏమి ఇచ్చాము, డేట్ ఆఫ్ బర్త్ లో ఈ యారో ప్రకారంగా మనకి ఇవ్వబడింది. ఇది కొద్దిగా ఈజీగా ఉంటది యారో మెథడ్. అయితే ఇప్పుడు క్యారెక్టర్ నంబర్ వచ్చినాక ఇంకా మళ్ళీ పిక్యూఆర్ ఇవన్నీ ఏం అవసరం ఉంది? ఏం అవసరం ఉందంటే గ్రీక్ కాలంకి అంత మరి ఆ లాజిక్ అప్పటికి అంత తెలివితేటలు లేవు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న లాజిక్ బట్టి ఈ ఫార్ములా వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేశారు. మనం వాళ్ళలాగా ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇది పెట్టాలి, ఇది చెయ్యాలని లేదు. అక్కడ వాళ్ళు వేసిన చార్ట్ లో ఆ మెథడ్ వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకే క్లియర్ గా రాశాను కదా, ద సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఈ నెంబర్, సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ అనుకుంటే ఈ నెంబర్ రావాలి, రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ ఆర్ చిల్డ్రన్ అంటే కింద రావాలి. ఇది వెస్బర్ చార్ట్, గ్రీక్ కాలం మెథడ్ తాలూకు చార్ట్ ఇది. సో మన క్యారెక్టర్ నెంబర్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఓ అనేది క్యారెక్టర్ నెంబర్ కింద వస్తుంది. సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ రెండు సేమ్ గా ఉండాలి, అదేనా? ఆ రెండు కలిపితే రిలేషన్షిప్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఆఫ్ చిల్డ్రన్ కామన్ రావాలి. ఆ రెండు నెంబర్లు కలిపి ఎస్ టీ మీరు కలిపిన ఆర్ రావాలి. రాకపోతే మీ క్యాలిక్యులేషన్ రాంగ్. అక్కడ ఎస్టీలు సృష్టించబడ్డాయి కదా, ఆ రెండు యాడ్ చేస్తే ఆర్ తో కామన్ గా రావాలి మీకు. అలా రాకపోతే మీ క్యాలిక్యులేషన్ ఎక్కడో మీరు తప్పు చేసినట్టుగా అవుతుంది.
చూడండి 1 వస్తే క్యారెక్టర్ సెల్ఫ్ ఇనిషియేటివ్ అవుతుంది, 2 వస్తే కమ్యూనికేషన్ ఎక్కువ 15 చేస్తారు, 15 అంటే 3 మళ్ళీ వస్తే క్యారెక్టర్ యాక్షన్ ఉంటది, 3 ఉంటే ప్లానింగ్, 4 అంటే యాక్షన్ ఉంటది, 5 అయితే సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఎక్కువ ఉంటది, 6 అయితే నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటది, 7 అయితే విజడమ్ ఉంటది, 8 అయితే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటది, 9 అయితే సక్సెస్. అంటే ఈ క్యారెక్టర్ నెంబర్ ఏదైతే వస్తే వాటికి సంబంధించిన అది క్యారెక్టర్స్ మాట ఆ విధంగా ఉంటాయి వాళ్ళ తాలూకా ప్రవర్తన. ఇది నాకు ఇప్పుడు అర్థమైంది. ఓ వస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి విజిబర్ చార్ట్ లో వేసి క్యారెక్టర్ ఎంత వచ్చింది, ఫ్రెండ్ ఎంత వచ్చింది, చిల్డ్రన్ నాకు చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ వేసుకొని చేయండి. సార్ నాది క్యారెక్టర్ 2 వచ్చింది, ఫ్రెండ్స్ 6 వచ్చింది, ఫ్యామిలీ 9 వచ్చింది, వెరీ గుడ్, మళ్ళీ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ కూడా 6 వచ్చింది. 6 వచ్చింది. నాది క్యారెక్టర్ 7 వచ్చిందండి. అంటే మీరు వినట్లేదు మాట 7 ఫ్రెండ్స్ 3 ఫ్యామిలీ వచ్చేసి 9 వచ్చింది అండ్ చిల్డ్రన్ వచ్చేసి 3 వచ్చింది. వెరీ గుడ్, అన్ని ఒక దగ్గర రాయండి. ఆ రెండు మ్యాచ్ అయ్యాయా? ఈ సైడ్ రెండు నెంబర్లతో కింద మ్యాచ్ అయిందా లేదా? కింద రిలేషన్షిప్ సబార్డినేట్, ఇక్కడ ఈ రెండు కలిపితే ఈక్వల్ రావాలి, వచ్చింది అలాగా అమ్మా? యా వచ్చింది. సార్ అదే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిపితే సబార్డినేట్స్ దగ్గర 9 సరిపోతుంది + 3. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 10, 8, 19, 78 స్క్రీన్ మీద కనబడుతుందా? చూడండి 10 కి 1 + 0 1 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, మళ్ళీ 1 + 9 సెంచరీ కలిపితే 10 1 ఇచ్చాడు, 7 + 8 కలిపితే 6 ఇచ్చాడు. దీన్ని మళ్ళీ 1 + 8 చేస్తే 9, 1 + 6 చేస్తే 7 వచ్చింది. 9 + 7 16 అంటే 7 క్యారెక్టర్ 7. సో ఇక్కడ ఏం చేశాడు, 1 9 తో కలిపితే 10 1 10 వేసాడు, అంటే 1, 9 తో కలిపితే 17 అంటే 8, మనకి అక్కడ 17 కాబట్టి 8 వచ్చింది. 1 13 అంటే 7 4, కలిపితే 8 వచ్చింది, 6 ఒకటి 7 కలిపితే 9. 13 4 వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు, మళ్ళీ 7ని 7తో కలిపాడు, 14 5 దింపాడు, 9 7తో కలిపితే 7 దింపాడు, దింపి 5 7 కలిపాడు, 7 కలిపితే ఎంత వచ్చింది? 3 12 వచ్చింది. అంటే 3 సరిపోయింది. ఇది ఈ 3 దేంతో మనం కామన్ చేయాలి? ఇక్కడ 9, ఇక్కడ ఎంత వచ్చింది? 12 3 9 + 3 కలిపితే 12. అంటే ఈ 3కి ఈ రెండు 3 మ్యాచ్ అయ్యాయి. 12. అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్. సో క్యారెక్టర్ ఎంత ఈ డేట్ ఆఫ్ బర్త్ కి? క్యారెక్టర్ 7. అది మిగతా వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని చేయాలి. డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను, మొగమాట ఏం పడకండి, డోంట్ ఫీల్ ఎనీ షై. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎన్నిసార్లు అయినా నేను చెప్పడానికి రెడీ. మీ దయచేసి ప్రతి ఒక్కరు చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ని. సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ 9. వెరీ గుడ్. ఫర్ చిల్డ్రన్స్ నెంబర్ 6. 6 అంటే మీ 6 వచ్చింది లాస్ట్ లో. క్యారెక్టర్ నెంబర్ ఎంత? yes క్యారెక్టర్ నెంబర్ ఎంత వచ్చింది? 8 8 8 క్యారెక్టర్ నెంబర్. ఓకే, ఇక్కడ లాస్ట్ లో 6 వచ్చిందా? రిలేషన్షిప్ వచ్చింది, 6 వచ్చింది. 6 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ పడింది కదా మనకి, ఒక్కసారి ఫ్రెండ్స్ తాలూకు డేట్స్ ఎవరైనా మీకు మ్యాచ్ ఏమి చూసుకోండి. అలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ డేట్ లో, ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, 9 18 27 వాళ్ళు ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నారో లేదో చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ డేట్స్ లో ఎవరైనా మీ వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరైనా ఉన్నారో మ్యాచ్ చేయండి. ఇది మీ క్యారెక్టర్ తెలియజేస్తుంది. కిందది మళ్ళీ రిలేషన్షిప్ కదా, అది కూడా ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎవరైనా ఆ నెంబర్ లో ఉన్నారా, మీకు మ్యాచ్ అయింది లేదో ఒకసారి మీకు మీరుగా టెస్ట్ చేసుకోండి. అలాగ ఉంటే నాకు ఆన్సర్ చేయండి. మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు, అసలు ఏం మాట్లాడట్లేదు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అర్థమైందా లేదా? నా డేట్ ఆఫ్ బర్త్ చేస్తాను సార్. ఎంత వచ్చిందమ్మా? ఎల్లో ఉంది కదా 3 వచ్చింది, డౌన్ ది 9 వచ్చింది. ఓకే, 9 వచ్చింది. ఈ సైడ్ రెండు కలిపితే 9 వచ్చాయా? వెరీ గుడ్, కరెక్టే. సో నీ క్యారెక్టర్ ఎంత వచ్చింది? క్యారెక్టర్ 3. ఓకే, గుడ్.
మిగతా వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఏడ్ చేస్తున్నా నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు. చాలా మంది ఇంక లైన్ లో ఉన్నా నాకు ఆన్సర్ లేదు. కృష్ణ గారు ఏం చేస్తున్నారు? అసలు మాట్లాడలేదు ఇవాళ. కృష్ణ చైతన్య గారు వచ్చారా క్లాస్ కి? శ్రీనివాస్ సుమర్ గారు సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తున్నారా? ఆల్ఫాబెట్ అడిగారు చెప్పాను. ఆన్సర్లు వచ్చేయలేవా? అదే ఆల్ఫాబెటికల్ ది ఫార్ములా రాసే వరకే లేట్ అయింది. నాకు చేస్తున్నాను. 9 వచ్చింది. నా క్యారెక్టర్ నెంబర్ 9 వచ్చింది. క్యారెక్టర్ 9 వచ్చింది. చిల్డ్రన్, ఫ్యామిలీ అవి కూడా చెప్పలేదు. అది చేస్తున్నాను. చేయండి చేయండి. సునీల్ శర్మ గారు సైలెంట్ గా ఉన్నారు. చేస్తున్నారా? సునీల్ శర్మ గారు సార్ చెప్పలేదు మీరు ఇంకా ఆన్సర్. నాకు అర్థమైందా? చెప్తున్నాను. చెప్పండి. కూల్ గా చేయండి. గాబరా ఏం లేదు. చిన్న లాజిక్ అది. మీరు కొద్దిగా బొరు పెడితే అయిపోద్ది. చాలా ఈజీగా చెప్పాను. మరి ఇంకెంతకంటే ఇది ఈజీ చెప్పలేం. చాలా ఈజీ మెథడ్ లో చెప్పాను. మీరు కొద్దిగా బొరు పెడితే అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయితే మరి రాదు ఆన్సర్. జ్యోతి గారు చేశారా? జ్యోతి గారు వచ్చింది ఆన్సర్. ఎంత వచ్చింది? మీ క్యారెక్టర్ ఎంత? క్యారెక్టర్ నెంబర్ 6 అండి. 6 అంటే ఇది ఎల్లో కలర్ లో వచ్చింది అలాగేనా? ఎల్లో 6 అండి. ఓకే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ 2 9 9 వచ్చినాయండి. అంటే 9 ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా మీకు 9 బర్త్డేతో? ఉన్నారండి. గుడ్. చాలా మంచి చార్ట్. అప్పుడు ఏ టెక్నాలజీ లేకుండా వాళ్ళు డిజైన్ చేశారంటే నిజంగా చాలా వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మంచి లాజిక్. సో చాలా మంచి సింపుల్ స్టెప్స్ తో వెళ్ళారు. సో ఇది ఒక మెథడ్. సో దీనికి మనం ఏమి అంచడానికో లేకపోతే దాన్ని మార్చడానికో అవ్వదు. అది ఎలాగుందో అలాగే చెయ్యాలి మనం. ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే మన ఆన్సర్ లేవు. అది కంపల్సరీగా ఆ విధంగా ఆ ఫామ్ లో వేస్తేనే ఆ మెథడ్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తేనే వస్తుంది. సుమలత గారు, మేడం గారు ఎక్కడ? చేస్తున్నాను సార్. అయిపోయిందా? చెప్పాను. ఎవరు వేస్తారు? ఇంట్లో వాళ్ళు వేసేస్తున్నారు మీరు? ఇంట్లో వాళ్ళు వేస్తున్నాను. చేయండి చేయండి. కృష్ణ చైతన్య గారు లేరా అండి లైన్ లో? క్లాస్ కి రానట్టు ఉండేవాళ్ళు కృష్ణ చైతన్య గారు. అయిపోయింది. అయిందమ్మా. ఎంత వచ్చింది నీ క్యారెక్టర్? 4. వెరీ గుడ్. 4 వచ్చిందా? ఓకే. మరి మిగతాది లాస్ట్ లో వచ్చిన డిజిట్? లాస్ట్ లో వచ్చిన డిజిట్ ఎంత వచ్చింది? రిలేషన్షిప్ 3 వచ్చింది. 3 వచ్చింది. ఈ సైడ్ 2 నెంబర్లు కలిపితే 4 వచ్చిందా? సైడ్ 4 వచ్చింది ఒకవైపు. ఓకే ఓకే వెరీ గుడ్. ఇంకెవరు ఉండిపోయారు? సుజాత మేడం గారు చేశారా? సుజాత మేడం గారు. బాబు అమ్మా ఎంత వచ్చింది చెప్పలేదు. క్యారెక్టర్ ఎంత వచ్చింది? ఇది ఫ్రెండ్స్ సర్కిల్ 3 వచ్చింది. ఫ్యామిలీ 6 వచ్చింది. అంటే 1 రావాలి కింద రిలేషన్షిప్. మీకు 9 వచ్చింది. 9 వస్తే అక్కడ తప్పు చేశారు. ఆ 2 కలిపితే ఇది ఒకటి కరెక్ట్ రావాలి. క్యారెక్టర్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. క్యారెక్టర్ 9 వేసారు కరెక్ట్ గా. అక్కడ చూడండి క్రాస్ చెక్ లో అక్కడ తప్పు చేసి ఉంటుంది. మరి ఆ 2 కలిపి 9 + 1 8 వచ్చింది. 9 + 1 10. 1 వేయాలి. అదే 9 + 1 10 వచ్చింది. 10 అంటే అది 1 అవుతుంది. కింద కూడా మీకు 1 వచ్చి ఉండాలి కదా. 9 + 1 అంటే
10 అది 1 వచ్చింది. అలాగే 9 + 8 17. 17 అంటే 8. 8 కింద నెంబర్ 8 వచ్చిందా? ఇది క్రాస్ చెక్ లో 8, ఒకవైపు 8, ఒకవైపు 1 వచ్చింది. 8 + 1 9 కదా. సౌండ్ చేయకు. సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఎస్ ఏదండి? సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఎస్ వస్తుంది. ఎస్ వస్తుంది. టి అంటే సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ నాకు వచ్చేసి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ 9 వచ్చింది. సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చి 3 వచ్చింది. రిలేషన్షిప్ వచ్చి 3 వచ్చింది. మళ్ళీ S+T చేస్తే మళ్ళీ 3 వచ్చింది. వెరీ గుడ్, సరిపోయింది మీది. సుజాత మేడం గారు, మీరు ఒక్కరిదే తప్పు ఉంది, ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ పెడితే చెప్తాను మీరు ఎక్కడ తప్పు చేశారు. పంపిస్తాను. అది ఫ్యామిలీ ఆఫ్ మీరు ఫ్రెండ్స్ కానీ అక్కడ మనకి అది ఆ రెండు కలిపితే కింద రిలేషన్షిప్ కరెక్ట్ రావాలి, మీకు రాలేదు అలాగా. ఒక్కసారి నాకు వాట్సాప్ పెట్టండి, నేను మళ్ళీ చెప్తాను. సచిన్ టెండూల్కర్ చేయండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చేయాలి. అందరూ సచిన్ టెండూల్కర్ చేయండి. ఎంత వచ్చిందో చెప్పాలి. ఒక్కసారి క్యారెక్టర్స్ ది చార్ట్ చూపియరా? ఆల్ఫాబెట్ కావాలా, ఇది కావాలా? క్యారెక్టర్ చార్ట్ అది మీరు చెప్పారు కదా. 1 అంటే ఇది, 2 అంటే 9 అంటే సక్సెస్. సక్సెస్. బాబు నేను వాట్సాప్ పంపించాను మీకు. చూస్తున్నాను మీదే. సార్ సచిన్ టెండూల్కర్ క్యారెక్టర్ 3 వచ్చింది సార్. 3 అండి, క్యారెక్టర్ 3. తర్వాత ఫ్రెండ్స్ 3 వచ్చిందండి సచిన్ టెండూల్కర్. ఫ్యామిలీ 6, చిల్డ్రన్ 9. ఫ్రెండ్స్ గాబరా పడితే మిగతా వాళ్ళు కూడా చేయనివ్వండి. మీకు వచ్చి మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళే ఉండాలి. సచిన్ టెండూల్కర్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి ఇస్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ క్యారెక్టర్ ఎంత వచ్చింది? 3 సార్. 3 వచ్చింది. చెక్ చేసుకోండి అందరూ. 3 అట సచిన్ టెండూల్కర్. మరి ఫ్యామిలీ చిల్డ్రన్ చెప్పండి. చిల్డ్రన్ ఎంత? ఫ్యామిలీ 6, ఫ్రెండ్స్ 3. ఫ్యామిలీ 9. సో కింద రిలేషన్షిప్ 9 వచ్చిందా? 9 వచ్చిందండి. క్యారెక్టరిస్టిక్ 3 అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి వచ్చింది మనకి? ప్లానింగ్ ఉంటది వాడికి, అందుకే బాగా ఆడతాడు. నెక్స్ట్ MS ధోని చేయండి. విక్రమణ్య చేస్తున్నారా? చేస్తున్నాను. MS ధోని Family members 77-1981 చేయండి. MS ధోని ఎంత వచ్చింది క్యారెక్టర్ చెప్పాలి. శ్రీనివాస్ సుమన్ గారు ఎక్కడ అయిపోయారు? సుజారాణి గారు మీరు కరెక్ట్ అండి, సరిపోయింది. 9 బాబు. సరిపోయిందమ్మా, చూసాను. అదే మరి తప్పు చేస్తానా? 8, 9, 16, 17 అంటే ఇక్కడ అంటే P+Q కూడా 6 రావాలి కదా. ధోని 6 అండి క్యారెక్టర్. ధోని 6 P+Q 6 కదా. 9 + 8 చేశారు, 1 + 9 చేశారు, 8 + 1 సరిపోయింది మేడం. ఇది నెక్స్ట్ చేయండి. MS ధోని ఎంత వచ్చింది? 6 అండి. ధోని 6 అండి. 6 క్యారెక్టర్ 6 వచ్చింది. హెలికాప్టర్ షాట్ కదా 6. 6 అది 6 రా. విక్రమణ్య చెప్పాలి. ఇంకోటి ఇవ్వండి. ఇంకోటి ఇవ్వండి. ఓకే. పవన్ కళ్యాణ్ 2 ఫ్యామిలీ ఎక్కువ రావాలి. ఇడికి 3 పిల్లలు రావాలి మరి. 2, 9, 1, 8. జాగ్రత్త కట్టండి. పవర్ స్టార్ రోజు వస్తున్నాడు. 2, 2.
4 రెండు సార్, అంటే 2 క్యారెక్టర్ 2 సార్. ఇద్దరు ఉన్నారా? రెండు. క్యారెక్టర్ రెండా? ఓకే. character ఫ్యామిలీ చూడండి, ఫ్యామిలీ ఎంత? 9 4 ఫ్యామిలీ 9. ఫ్యామిలీ 9ఆ? Nine. ఫ్యామిలీ 9 9 సార్. ఫ్రెండ్స్ 6 11 అంటే Friends 2 6 కుదిరిన సరిపోయింది నెంబర్ సార్. ఫ్రెండ్స్ 6 అండి. ఫ్రెండ్స్ 6 సబార్డినేట్స్ 6 6 చిల్డ్రన్ 6 6, 9. క్యారెక్టర్ ఎంత వచ్చింది? చిల్డ్రన్ 6 2 క్యారెక్టర్ 2 2 వచ్చింది సార్. క్యారెక్టర్ 2. క్యారెక్టర్ 2ఆ? క్యారెక్టర్ 2 కమ్యూనికేషన్ six. మనం చేసింది అదే కదా, కమ్యూనికేషన్ చేస్తున్నాడు. ఇంకా సరిపోయింది 2. క్యారెక్టర్ 2 సరిపోయింది. ఫ్రెండ్స్ 6 ఫ్యామిలీ 9 చిల్డ్రన్ 6 ఫ్రెండ్స్ 6, నెట్వర్కింగ్ బాగుంటది. ఫ్యామిలీ 9 ఫ్యామిలీ 9 సక్సెస్. ఫ్యామిలీ 9 అది సక్సెస్ సరిపోయింది. చిల్డ్రన్ 6 ఓకే. అక్కడ మీకు చిల్డ్రన్ తాలూకా నంబర్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఆ బర్త్డే డేట్ లో పుట్టారా? ఎవరైనా ఒకసారి మ్యాచ్ చేసి చూడండి. మీ పిల్లలు ఎవరైనా ఆ డేట్స్ లో పుట్టారా? ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ డేట్స్ వాళ్ళు ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అలాగ ఒకసారి మ్యాచ్ చేయండి. చిల్డ్రన్ మ్యాచ్ అయిందండి. చిల్డ్రన్ మ్యాచ్ అయింది. చిల్డ్రన్ మ్యాచ్ అయిందమ్మా. మ్యాచ్ అయిందండి. వెరీ గుడ్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యాచ్ అయింది, చిల్డ్రన్ మ్యాచ్ అయింది. రిలేషన్షిప్ రిలేషన్షిప్ మీరు చెప్పాలి. ఫ్రెండ్స్ గానీ మీ చిల్డ్రన్ గానీ ఆ నంబర్లతో మ్యాచ్ అయ్యా? చిల్డ్రన్స్ తో మ్యాచ్ అయింది. వెరీ గుడ్. అంటే మనం పుట్టబోయే పిల్లల డేట్లు ముందే చెప్పచ్చు అయితే. సూపర్. ఇంకా చిల్డ్రన్స్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ టీ అండి. చిల్డ్రన్స్ అంటే ఆల్ఫాబెట్ టీ కాదు, ఎస్. టీ ఎస్ ఫ్రెండ్స్ కదా, టీ చిల్డ్రనే. చూడండి ఒకసారి వెనక్కి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, టీ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ. కింద ఆర్ సబార్డినేట్ ఆర్ చిల్డ్రన్ అన్నాడు. ఎక్కడ? లాస్ట్ ది కట్టింది రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ ఆర్ చిల్డ్రన్. ఓకే రైట్. అందులో నెంబర్స్ మీకు ఎలా మ్యాచ్ అయ్యి మీ లైఫ్ లో చూడండి. మీ పిల్లలు గానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ ఆ డేట్స్ లో మీకు మ్యాచ్ అయితే ఈ చార్ట్ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. సో ముందుగానే మనం ఐడెంటిఫై చేసి చెప్పవచ్చు. అదొక మెరాకిల్. ఇది రేర్ చార్ట్, ఎక్కడ బుక్స్ లో లేదు. మనం చాలా ఎగ్జామిన్ చేసి మనం వెళ్తున్నాం ఇప్పుడు. 8 విమలత గారు మీకు మ్యాచ్ అయిందండి? మీ పిల్లలు గానీ ఫ్రెండ్స్ గానీ ఆ నెంబర్స్ అక్కడ వచ్చినవి? సార్ మా ఫ్రెండ్స్ ఎవరివి డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేవు సార్. తీసుకుంటాను ఈరోజు తీసుకుంటాను. తీసుకోండి. ఈరోజు మహేష్ బాబు గారు తీసుకుంటాను. వేలు చూపిస్తాను. మహేష్ బాబు గారు చూడండి ఇక్కడ. నమ్రత శిరోద్కర్ చూస్తాను సార్. చూడండి. అలాగే సార్ చూస్తాను. బాబు పాప కదా ఇడికి. మహేష్ బాబు కట్టారా? కట్టండి. వెరీ గుడ్. విక్రమణి ఎవరిది కడుతున్నారు? నాది పెద్ద కొడుకు మ్యాచ్ అయింది. మా మిస్సెస్ ది చిన్న కొడుకు మ్యాచ్ అయింది. ఓహో సూపర్ ఎగ్జాంపుల్. ఒకసారి వినండి, అనే చెప్పింది మేడం గారికి. పెద్ద అంటే పెద్ద కొడుకు ఎవరికి? మేడం గారిది చిన్నది నాది పెద్దవాడిది. వెరీ గుడ్. బెస్ట్ ఎగ్జాంపుల్. క్యారెక్టర్ నెంబర్ 3 అండి మహేష్ బాబు. మహేష్ బాబు నెంబర్ 3ఆ? క్యారెక్టర్ నెంబర్ 3 నాకు వచ్చింది. మహేష్ బాబు. క్యారెక్టర్ నెంబర్ 3. వెరీ గుడ్. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు విక్రమ్ శర్మ గారు. శ్రీనివాస్ కుమార్ గారు మంచి ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. ఇక్కడ జెంట్స్ అయితే పెద్ద అబ్బాయికి వచ్చింది, లేడీ అయితే చిన్న వాళ్ళకి వచ్చిందని వచ్చింది. ఇది కూడా మనకి చాలా మంచి పాయింట్. సో మీ లైఫ్ లో కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్.
మహేష్ బాబు ఫ్యామిలీ 3 అండి. ఫ్యామిలీ 3 ఓకే. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ 6 అండ్ సబార్డినేట్స్ అండ్ చిల్డ్రన్ ఏమో 9. 9 క్యారెక్టర్ నెంబర్ 3. క్యారెక్టర్ నెంబర్ 3. సో క్యారెక్టర్ నెంబర్ 3 వచ్చింది మహేష్ బాబు, ఒకసారి చెక్ చేసుకోండి. ప్లానింగ్ అనుకుంటా. ప్లానింగ్. ప్లానింగ్. అనే మహేష్ బాబు కట్టారా? మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడట్లేదు. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సునీల్ శర్మ గారు సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడాలి. మీరు ఎంతవరకు వచ్చారు, ఎవరికి కడుతున్నారు? మీకు ఏమైనా నంబర్స్ మ్యాచ్ అయ్యాయా మీ దాంట్లో? నేను అది క్యాలిక్యులేట్ చేయలేదు సార్, మహేష్ బాబుది అయింది. ఓకే ఓకే. అక్కడ ఫ్రెండ్స్ కానీ, అలాగే నెక్స్ట్ మనకి మనం అనుకున్నట్టుగా రిలేషన్షిప్ ఆఫ్ దీనికి చిల్డ్రన్ కానీ, ఆ నెంబర్స్ ఒక్కసారి ఎవరైనా మీరు మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఆ నెంబర్తో మీ లైఫ్ లో ఆ నెంబర్స్ తో ఎక్కడైనా రన్నింగ్ అవుతున్నాయో మీరు చెప్పాలి. ఓకే సార్. శ్రీనివాస్ సుమన్ గారు ఎక్కడ ఉన్నారు? మహేష్ బాబా? నేను అది చేయడం లేదు, నేను ఫస్ట్ వేరే దాంట్లో చేస్తున్నాను. చేయండి చేయండి. గవస్కర్ ఒకసారి కట్టి చూడండి. గవస్కర్ సార్ ఎందుకు సార్ అవన్నీ? గవస్కర్ చూడండి 17-1949. సచిన్ ఆల్రెడీ కట్టారు, గవస్కర్ కట్టండి. గవస్కర్ ఎంత వచ్చింది? నెంబర్ 4. ఎంతండి? గవాస్కర్ నెంబర్ 4. 4. క్యారెక్టర్ నెంబర్ 4 అండి. ఓకే. ఫ్రెండ్స్ 6. 6. ఫ్రెండ్స్ 6. అందుకే సచిన్ గవస్కర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా? బయట వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మరి 10 గా 24 కదా, 6 కదా. ఫ్యామిలీ 6. ఓకే. చిల్డ్రన్ 3. చిల్డ్రన్ 3. 3 డిజిట్. ఓకే. దీపక్ చేస్తున్నారా మీరు? ఎంతవరకు వచ్చారు? మాట్లాడలే. దీపక్ ఎంతవరకు చేశారు? కాన్సెప్ట్ అర్థమైందా దీపక్? అర్థమైందా? అర్థమైపోయింది. వెరీ గుడ్. సుజాత మేడం గారు ఎక్కడ ఉన్నారు మీరు? ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఎక్కడే ఉన్నారంటే అది వర్క్ లో ఎక్కడ ఉన్నారండి? ఎంతవరకు వచ్చారు? ఇదిగోండి ఎవరో ప్లేయర్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నారు. ప్లేయర్ గవాస్కర్. గవస్కర్ కడుతున్నారా? కడుతున్నాను బాబు. నెక్స్ట్ ఎన్టీఆర్ కట్టండి. అయిపోయిన వాళ్ళు ఎన్టీఆర్ ఒబామా కట్టండి. ఎన్టీఆర్ 28/5/1923 ఎన్టీఆర్ కట్టండి. 1924. గవస్కర్ అయిపోయిన వాళ్ళు ఎన్టీఆర్ ఒబామా కట్టండి. ఎన్టీఆర్ 3 అండి క్యారెక్టర్ నెంబర్.
3 అమ్మా. ఎన్టీఆర్ క్యారెక్టర్ నెంబర్ 3. వెరీ గుడ్. రిమైనింగ్ చిల్డ్రన్ అది చెప్పండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ 9. 9 ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్ 9 ఎక్కడికి రా? 2 9 లో వచ్చాను. ఫ్యామిలీ 9. ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ 9. 9, ఫ్రెండ్స్ 9, మళ్ళీ 9, అన్ని 9s. ఓకే. ఆల్ 9s, ఓన్లీ క్యారెక్టర్ 3. క్యారెక్టర్ 3. ఒబామా ఎక్కడికి వెళ్తావురా? ఇక్కడ 6 7 6 11. ఒబామా క్యారెక్టర్ 2 అండి. ఫ్రెండ్స్ వచ్చేసి 9, ఫ్యామిలీ వచ్చేసి 6, సబార్డినేట్ 6. ఓకే. సరిపోయింది, అన్ని కరెక్ట్. ఓకే. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ కాన్సెప్ట్. వెల్ ఎక్సైజ్ ప్రాక్టీస్ కూడా బాగా చేశారు. సో ఇప్పుడు మనము క్యారెక్టర్స్ కి ఏ విధంగా ఉంటుందో నోట్స్ చదువుదాం. సో క్యారెక్టర్ 1 ఎవరికైనా వస్తే వాళ్ళది మాస్టర్ ఆఫ్ విజ్డమ్. సో వీళ్ళు స్ట్రాంగ్ గా పవర్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, లీడర్షిప్ ఎథిక్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా చాలా కరెక్ట్ గా అనలైజింగ్ చేయగలరు. క్రియేటివిటీ, స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది. అండ్ మైండ్ఫుల్ యాక్టివేటెడ్, చాలా స్పీడ్ గా యాక్టివేషన్ తీసుకుంటారు. వెల్త్ బాగా కలిగి ఉంటారు. ఎంటర్టైనింగ్ పర్సన్స్ అండ్ గుడ్ ఇన్ పబ్లిక్ రిలేషన్, అంటే అందరితో చాలా సరదాగా పబ్లిక్ అందరితో కూడా వాళ్ళు మింగిల్ అవుతారు బాగా. అలాగే అలాగే 34 to 42 మధ్యలో డబ్బులు బాగా వస్తాయి. అలాగే పుట్టుకతోనే లీడర్షిప్ ఎథిక్స్ ఉంటాయి. అవతల వాళ్ళ నుంచి విపరీతమైన అట్రాక్షన్ కలిగి ఉంటారు, అంటే వేరేగా కలుపుకుంటారు ఈ క్యారెక్టర్ 1 వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ క్యారెక్టర్ 2 స్కిల్ఫుల్ అండ్ ప్లెజెంట్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు, హార్డ్ వర్కింగ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళతో వీళ్ళు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అవతల వాళ్ళకి మంచి అడ్వైజ్లు ఇవ్వగలరు, ఇస్తారు కానీ వీళ్ళు ఫాలో అవ్వరు. అడ్వైజ్ ఇస్తారు బట్ వీళ్ళు ఫాలో అవ్వరు. అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ 45 తర్వాత వీళ్ళు లైఫ్ లో ఏమైనా అచీవ్ అవుతారు. అలాగే ఎక్కువగా చెడు దానికి సంబంధించి ఎక్కువగా అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయి బ్రెయిన్. కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా స్టబన్ గా ఉంటారు, అంటే వాటికి కట్టుబడి ఉంటారు, అంత వేరంగా వీళ్ళు ఇదవరు. అలాగే బాగా కోపం వచ్చినప్పుడు గట్ట కొద్దిగా వర్డ్స్ దొరిలేస్తారు బ్యాడ్ గా. నెక్స్ట్ క్యారెక్టర్ 3 ఉన్న వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, ఫార్వర్డ్ లుకింగ్ చాలా బాగుంటది. అలాగే వీరు వేరేగా అవతల వాళ్ళు ఫోకస్ అయిపోతారు, అంటే వేరేగా రికగ్నైజ్డ్ అవుతారు అవతల వాళ్ళు. వాళ్ళు ఒక డ్రెస్ వేసుకున్నా ఏది వేసుకున్నా వాళ్ళు వేరేగా రికగ్నైజ్ అయిపోతారు. అలాగే మంచి చెడు రెండు కరెక్ట్ గా ఆలోచించుకోగలుగుతారు. అలాగే ఎబిలిటీ, మంచి టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉంటారు. వెల్తీ అండ్ ప్రాస్పరస్ ఉంటది. సొసైటీకి 30 సంవత్సరాల తర్వాత ఏదైనా చెయ్యాలన్న ఒక తలంపుతో ఉంటారు. చాలా పేషెన్స్ తక్కువ కలిగి ఉంటారు. వేరేగా నెగిటివ్ సైడ్ కి వేరే అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే
స్పీచ్ గట ఏదైనా ఇవ్వాలన్నా అప్ అండ్ డౌన్స్ అంటే కొద్దిగా షై ఫీలింగ్ అవుతారు, అంత వేరే మాట్లాడడానికి వీళ్ళు మక్కువ చూపించరు. అంటే షై ఫీలింగ్ అంటే టాలెంట్ ఉంటది కానీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయలేరు, షై ఫీలింగ్ అయిపోతారు. అలాగే నెక్స్ట్ కొద్ది వైలెన్స్ కి వీటికి కొద్ది దూరం, అంటే ఏదో ప్రశాంతంగానే వెళ్తారు కాబట్టి గొడవలకి వీటికి కొద్దిగా దూరంగానే ఉండే తత్వం కలిగి ఉంటారు. క్యారెక్టర్ 3 మ్యాచ్ అయ్యింది అనుకుంటున్నాను. క్యారెక్టర్ 3 ఎవరైనా ఉంటే మాట్లాడాలి. క్యారెక్టర్ 3 ఐఎం అయ్యిందా? గట్టి చెప్పాలి. అయింది. వెరీ గుడ్. క్యారెక్టర్ 4 వీళ్ళు ఏదైనా ఇండివిజువల్ గా నేర్చుకోవాలనుకుంటారు, పూర్తిగా వినరు, సగం వస్తే పూర్తిగా వచ్చింది అనుకుంటారు. అలాగే ఎక్కువగా కూడా దేన్నైనా వేరంగా నమ్మేస్తారు. అలాగే చరిస్మాటిక్ యాటిట్యూడ్ ఉంటుంది, అంటే వాళ్ళు పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరికైనా ఒక యాటిట్యూడ్ ఉంటే ఆ యాటిట్యూడ్ ఫాలో అయిపోతారు. అలాగే ట్రావెలింగ్ ఎక్కువగా, లైఫ్ స్టైల్ చాలా దీనిగా ఉండాలని కోరుకుంటారు, అంటే కొద్ది కాస్ట్లీకి వెళ్ళే తత్వం ఉంటుంది. 4 అంటే మన మనీ కదా, ముందే చెప్పుకున్నాం. అలాగే స్ట్రాంగ్ గా ఉంటారు, యంగ్ గా కనబడాలనుకుంటారు. వీళ్ళు తయారయ్యడం కూడా 50 ఓడు 25లో తయారవుతారు, ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటది. అలాగే ఫిమేల్ జెండర్ యాటిట్యూడ్స్ కొద్దిగా కనబడొచ్చు, అలాగే కొద్ది ప్యాంపరింగ్ ఉంటది. అలాగే నెక్స్ట్ ఫాస్ట్ గా వీళ్ళు థింక్ చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి గాబరపడి చేస్తే. అలాగే మ్యారేజ్ రిలేషన్షిప్స్ కొద్ది విధంగా చికాకులు కలిగించవచ్చు. అలాగే పెళ్ళి అయ్యాక కూడా వెల్ సెటిల్డ్ అయ్యే కొంతమంది వెల్ సెటిల్డ్ అవుతారు. సో అన్ని విధాలుగా కూడా సిచ్యువేషన్స్ కి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే తత్వం కలిగి ఉంటారు. క్యారెక్టర్ 4 క్యారెక్టర్ 4 ఎవరికైనా వస్తే మ్యాచ్ అయిందిలే చెప్పండి. క్యారెక్టర్ 5 ఇది వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కలిగి ఉంటారు వీళ్ళు. బార్న్ విత్ స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. అలాగే నెక్స్ట్ చరిస్మాటిక్ అండ్ ఏబుల్ టు లీడ్, అంటే మంచిగా లీడర్షిప్ ఎథిక్స్ కలిగి ఉంటారు. వీళ్ళు నలుగురికి ఆదర్శం అవుతారు. అలాగే మంచి పొజిషన్ కలిగి ఉంటారు, స్ట్రాంగ్ థింకింగ్ ఉంటది, మంచి హార్డ్ వర్కింగ్ చేసి సక్సెస్ఫుల్ లైఫ్ వీళ్ళకి దేవుడు ఇస్తాడు. అలాగే మోస్ట్లీ కూడా ఈ 5 బిలాంగ్ వాళ్ళు లోవర్ అండ్ పూర్ రెండు విధాలుగా కూడా, అంటే లో సైడ్ నుంచి కింద నుంచి పై తత్వానికి హార్డ్ గా వర్క్ చేసి చేరుతారు అన్నమాట. ఎగ్జాంపుల్ చిరంజీవి ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ షో కనబడుతుంది. అలాగే ఎక్కువగా రిలాక్స్ అవుతారు. అలాగే నెక్స్ట్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు చికాకు పడుతుంటారు. ఎక్కువగా ప్రిన్సిపాలిటీ పంచువాలిటీస్ బాగా పనిచేస్తాయి, అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అవతల వాళ్ళు బాగా గౌరవిస్తారు. క్యారెక్టర్ 5 ఎవరైనా ఉంటే మ్యాచ్ అయ్యలేవో చెప్పొచ్చు. మా పెద్ద అబ్బాయి 100%. ఓ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఇంకా ఎవరికైనా క్యారెక్టర్ 5 తగిలితే చెప్పొచ్చు. క్యారెక్టర్ 6 ఎలాగ ఉంటదంటే వీళ్ళు ఎక్కువగా సర్వైవల్ నంబర్ అంటున్నాడు. ఇది వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కంట్రోల్లో ఉంటది. అలాగే నెక్స్ట్ ఎక్కువ టేస్టీ, అంటే ఎక్కువ హై టేస్ట్ కి వెళ్తుంటారు. ఏదైనా అంటే 100 రూపాయలు కొనవలసింది 1000 రూపాయలకి కొంటారు అనమాట. ఆ లైఫ్ లో అంతా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటారు. ఎడ్యుకేషన్ కానీ దేంట్లోనైనా వాళ్ళ ఊహాగానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే సొసైటీలో ఒక పాపులర్ ఫిగర్ గా ఉండాలనుకుంటారు, అంటే బాగా రికగ్నైజ్డ్ అవ్వాలి, వాళ్ళని అందరూ గౌరవించాలి, వేరింగా ఐడెంటిఫై అవ్వాలి, లేదా పెద్ద పెద్ద స్థానాలు కోరికలు కలుగుతాయి. అలాగే ఒకసారి ఏదైనా నెగిటివ్ సైడ్ థింక్ చేస్తే వీళ్ళు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న జాబులు చేయడానికి నచ్చరు, వీళ్ళ కింద 10 మంది ఉండాలని తత్వం కలిగి ఉంటారు. భోజనం ప్లేట్ కూడా అడిగి ఎవడోటి తెచ్చి అందిస్తే తినే తత్వం ఉంటది ఈ 6 కి. సో అలాగే అన్ని కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర రావాలనుకుంటారు. అలాగే 45 ఇయర్స్ తర్వాత లక్ ఫేవర్ అయ్యే అవకాశం ఉంటది క్యారెక్టర్ 6 కి. 6 ఎవరికైనా తగిలితే మాట్లాడండి. క్యారెక్టర్ 6 సార్ జ్యోతి అండి ఉంది 80% మ్యాచ్. సరిపోయిందా లేదా చెప్పండి, మీరు ఉన్నారు లైన్ లో, సరిపోయిందా లేదా? అంటే ప్లేట్ అందించడం కాదు కానీ కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కావాలనుకుంటాను. ఉంటారు. చిన్న చిన్న జాబ్స్ నచ్చావు. ప్లేట్ అందించడం అంటే మీ అమ్మగారు తెచ్చి పెట్టడం గట్రా జరిగిందా కొద్ది రోజుల వరకు? కొంచెం అయింది కదా, అయితే మ్యాచ్ అయినట్టుగా. క్యారెక్టర్ 7
వెరీ స్కిల్ఫుల్ అండ్ హ్యాండ్లింగ్ మ్యాటర్స్ అలాంటివైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు వీళ్ళు. ఏదైనా సరే అందువేరంగా మర్చిపోరు. అలాగే ప్యాషన్ అండ్ లవ్, విపరీతమైన ప్యాషన్ సిస్టమ్ అండ్ లవ్ అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళ లైఫ్ లో సడన్ ట్విస్ట్లు ఉంటాయి, సడన్ గా ఏదైనా ఒక టర్నింగ్స్ ఉంటాయి లైఫ్ లో. అలాగే వీళ్ళు కూడా దూషించేటప్పుడు కొద్దిగా నోరు జారేస్తారు ఎక్కువ. అండ్ లవ్ టు గో ఆఫ్టర్ ఫేమ్, అంటే ప్రేమ అనేది ముందు చాలా ఎక్కువ చూపిస్తారు, తర్వాత అంతగా చూపించలేకపోతారు. కొద్దిగా ఫికల్ మైండెడ్ గా ఉంటారు, అంటే అటు ఇటు కాక కొద్దిగా వాళ్ళు తామరాగమైన నీటి పట్టు మనస్తత్వం ఉంటది. అంటే ఈ నిమిషానికి ఇప్పుడే ఒకలాగా ఉండి మరో నిమిషానికి వాళ్ళు అనుకుంది నిలబెట్టుకోరు, అంటే మాటల గారిడి మాట అంతా. అలాగే చేంజెస్ డెసిషన్స్ వెరీ ఈజీలీ, చాలా వేరింగా మార్చేస్తారు వాళ్ళు. వాళ్ళని అంత వేరింగా అంటే ఎక్కువ అమ్మాయిలు ఇలాంటి క్యారెక్టర్ పడవచ్చు, ఎందుకంటే ఎక్కువ వీళ్ళు మాటల్లోనే ఫికల్ ఉంటది అంతా. అలాగే మ్యారేజ్ దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బాగా ఎదురవుతాయి వీళ్ళకి. ఎంటర్టైనింగ్ ఎక్కువ కావాలనుకుంటారు. ఆఫ్టర్ డార్క్ అంటే ఈ పబ్బులు, నైట్ క్లబ్లు ఇలాంటివన్నిటికి కూడా మొక్కు చూపిస్తారు, అందుకే ఆఫ్టర్ డార్క్ ఎంటర్టైన్మెంట్ అన్నది. సో కాబట్టి ఈ రెండో పూటకి ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ కావాలి ఈ క్యారెక్టర్ 7 కి. మ్యాచ్ అయితే మాట్లాడొచ్చు. ఎవరైనా ఉన్నారా క్యారెక్టర్ 7? ఓకే. క్యారెక్టర్ 8 చాలా సైలెంట్ గా ఉంటారు, నోట్లో వేలు పెట్టినా కొరకలేనట్టుగా ఉంటారు వీళ్ళు, కానీ మొత్తం మింగేస్తారు. సో ఈ తత్వం వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ చాలా వేరింగ్ గా వీళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళతో సంభాషణ ఇదంతా కూడా వీళ్ళు లేకపోతే వాళ్ళు లేనన్నట్టుగా గుడ్గా వెళ్ళిపోతారు. ప్రతిదీ రెస్పాన్సిబుల్ గా చేస్తారు. వీళ్ళ తాలూకు ఇంపాక్ట్ ఆఫ్ ప్లే ప్రతి దాంట్లో కూడా చాలా కరెక్ట్ సజెషన్స్ ఇవ్వగలుగుతారు. చాలా స్మార్ట్ గోయింగ్ పర్సన్స్ వీళ్ళు. అలాగే సాఫ్ట్ పర్సన్స్ అని చెప్పాలి. తర్వాత కేర్ఫుల్ అండ్ బిలీవింగ్ స్ట్రాంగ్ గా చేస్తారు. అండ్ వీళ్ళ మేనరిజం అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది. లాస్ ఆఫ్ వీళ్ళు పర్టికులర్ గా ఏదైనా సరే ఒక విషయాన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా లోతుగా వెళ్ళిపోతారు. అలాగే ఏదైనా వాళ్ళు మనసులో పెట్టుకుంటే అందువేరే బయటికి చెప్పే తత్వం ఉండదు వీళ్ళకి. అవతలోడికి బుర్ర గోడకేసి కొట్టిన వీళ్ళు బయటికి చెప్పడం. సో వాళ్ళ క్యారెక్టర్ అలాగ ఉంటుంది అనమాట. అంత వేరింగా వాళ్ళు బయటకు అవుట్ అవ్వరు. సో క్యారెక్టర్ 8 ఎవరైనా ఉంటే మాట్లాడండి. 100% కరెక్ట్ అండి. ఎవరిది ఇది? నీదే అన్నయ్య? అవునా? ఓకే ఓకే. ఇంకా ఎవరిదో 8 ఎవరున్నారా? క్యారెక్టర్ 9 చూద్దాం. ఓపెన్ మైండెడ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు, లొడ వాగేస్తుంటారు. అలాగే ప్రేమాభిమానాలు ఎక్కువ పెడతారు. ఏదైనా వాళ్ళు అనుకుంటే అది చేసి పెడతారు. ఈ సినిమా డైలాగ్ లాగా ఏదైనా ఒకటి అనుకుంటే దాని అంచు చూస్తారు అన్నమాట. ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగనే ఏదైనా అవతలవాడి బాధ భారం కూడా వీళ్ళు వేసేసుకుంటుంటారు. వేసుకొని వీళ్ళే బాధపడిపోయి ఆ బాధని వీళ్ళు దిగమింగి అవతలవాడికి రిజల్ట్ ఇస్తారు అన్నమాట. చాలా మంచి హార్ట్ కలిగి ఉంటారు వీళ్ళు. అండ్ ఫ్రెండ్స్ కి ప్రాణం పెడతారు. తర్వాత ఎక్కువ మరీ ఫ్రెండ్స్ పిచ్చైన వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ ఫ్రెండ్స్ అయితే దెబ్బతినేస్తారు. అలాగే 35 సంవత్సరాల తర్వాత వీళ్ళకి లక్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో 9 వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. నేనున్నాను బాబు. మ్యాచ్ అయిందమ్మా? కంప్లీట్ 100%. వెరీ థ్యాంక్ యూ. శ్రీనివాస్ సుమన్ గారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అదే నాది 9 ఉంది కదా. మ్యాచ్ అయ్యే లేవా చెప్పాలి. మ్యాచింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్యారెక్టర్ వెరీ గుడ్. ఇప్పుడు పవర్ ఆఫ్ లెటర్స్ చూద్దాం. ఇప్పుడు వరకు అంతా మీ బ్రెయిన్ అంతా బాగా స్ట్రెయిన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొద్దిగా మీకు ఫ్రీ చేస్తాను. పవర్ ఆఫ్ లెటర్స్ అంటే 26 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల తాలూకా ఏ విధమైన బలం అంటే పవర్ ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే ఇప్పుడు పేరు పెట్టినప్పుడు ఏం చేస్తాం మనము? కంపల్సరీగా పవర్ చూసుకుంటాం. అంటే ఆ పర్టికులర్ లెటర్ తాలూకా పవర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు అనుకుందాం.
సో ఏ నుంచి జెడ్ నేను చదువుతూ ఉంటాను, మీ ఫస్ట్ లెటర్స్ ఏవైనా యాడ్ అయితే దానికి మ్యాచ్ అయిందో చూసుకోండి అంతే. జస్ట్ వినడమే, కొద్దిగా రెస్ట్ ఇవ్వండి చేతికి. ఏ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందట, అంబిషన్స్ ఉంటాయి, బాగా న్యాచురల్ లీడర్షిప్ లీడర్ గా ఉంటారు, ఫ్రీ థింకర్ అంటే ప్రతిదీ బాగా థింక్ చేస్తారు. ఏ లెటర్తో ఎవరికైనా పేరు పెట్టుకుంటే ఈ పర్టికులర్ పవర్ అనేది ఆ లెటర్ కి వర్తిస్తుంది, ఎవరికైనా సరే ఏ లెటర్ తాలూకా పవర్ అది. బికి వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ అంటే బ్యాలెన్స్డ్ గా వెళ్తారు, ప్రతిదీ కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ సెన్సిటివిటీగా ఉంటారు. అన్ని విధాలుగా కూడా బి లెటర్ కూడా అన్ని విధాలుగా కూడా అక్కడ ఎవ్రీథింగ్ అంటే ఏదైనా సరే తప్పు అయినా కరెక్ట్ అయినా వాళ్ళు బ్యాలెన్స్ చేసేస్తారు బి లెటర్. సి దగ్గరికి వచ్చినప్పుడు లక్కీ బాగా ఉంటది, అందుకే సాధారణంగా ఎస్ లెటర్ సి లెటర్ సక్సెస్ కి దారి తీసే లెటర్స్ అంటారు ఇవి. సితో పెట్టిది ఏ పేరైనా సరే లక్ ఉంటది, క్రియేటివిటీ ఉంటది, కమ్యూనికేటివ్ ఉంటది, ఎక్స్ప్రెసివ్ గా ఉంటది సి లెటర్. డి లెటర్ ఎలాగుంటదట, స్టెబిలిటీ నేచర్ ఉంటది, అలాగే డిటర్మినేషన్ ఉంటది, హార్డ్ వర్కింగ్ ఉంటది, ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు, అలాగే నెక్స్ట్ రిలయబిలిటీ ఉంటది డికి. సో డితో ఎవరైనా పేరు పెడితే దామోదరం లేకపోతే ధనుష్ ఇలా పెట్టిన వాళ్ళకి ఈ పర్టికులర్ పవర్ అనేది వర్తిస్తుంది డి లెటర్ తో. ఈ వాళ్ళకి ఎలాగుంటది, ఫ్రీడమ్ లవింగ్ ఉంటది, అంటే ప్రతిదీ కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే ఈశ్వరు, అలాగే ఈతో చాలా పేర్లు ఉన్నాయి, ఈశ్వర్ ఉంది, తర్వాత ఈషా, లేడీస్ అయితే ఈషా. అలాగా ఈతో పెట్టినప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ లవింగ్ ఉంటది, రొమాంటిక్ గా ఉంటారు, అలాగే ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. ఈ ఈతో ఉంది సెన్సువల్ అంటే చాలా చాలా వీళ్ళు ప్రేమని చూపించగలుగుతారు ఈ అక్షరంతో పెడితే. ఎఫ్ తో పెడితే వీళ్ళు వేడిగా వార్మ్ గా ఉంటది, అలాగే నెక్స్ట్ రెస్పాన్సిబుల్ గా ఉంటారు, సెల్ఫ్ సాక్రిఫైసింగ్ వాళ్ళకి వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోగలుగుతారు. జీతో పెట్టిన వాళ్ళు మెంటల్ పవర్, మంచి మెంటల్ పవర్ ఉంటది, విజన్ ఉంటది, భగవంతుడి థింకింగ్ ఉంటది. అంటే గోవింద, ఇప్పుడు జీతో పెడుతూ గాయత్రి, ఇవంతా స్పిరిచువల్ తో వస్తాయి. జీతో పేర్లు చూడండి, జీతో ఎక్కువ గాడ్ పేర్లు వస్తాయి, గణేష్. సో స్పిరిచువల్ గా వస్తుంది జీ. ఓకే, నెక్స్ట్ హెచ్ తో పెడితే ఇన్నోవేటివ్ గా ఉంటది, బాగా డబ్బులు వస్తాయి, మేక్ లాట్ ఆఫ్ మనీ, అంత వస్తుంది అంత పోగొట్టుకుంటారు. హెచ్ తో ఎవరు, హరిణి, హరీష్, ఇలా హెచ్ తో ఏమైనా పేర్లు పెట్టిన వాళ్ళకి ఆ పర్టికులర్ ఆ హెచ్ లెటర్ కి ఆ పవర్ ఉంటది. విజన్ చాలా బాగుంటది, కానీ ఎంత డబ్బులు వస్తే అంత వేరింగ్ గా పోగొట్టుకుంటారు, లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అవుతారు, ఇండిపెండెంట్ గా ఉంటారు. ఐతో వచ్చిన వాళ్ళు టాలరెన్స్, అలాగే క్రియేటివ్ మైండ్. సో వీళ్ళంత వేరంగా దేన్ని టాలరేట్ చేయలేరు అది. సో జేతో వచ్చిన వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలనుకుంటారు, బ్యాలెన్స్డ్ గా వెళ్తారు, అలాగే ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ కలిగి ఉంటారు జే. జేతో వచ్చిన వాళ్ళు ఎలాగుంటారట, సో కంపల్సరీగా వీళ్ళు కూడా ఎబిలిటీ టు వర్క్ వెల్ విత్ అదర్స్, అందరితో కలిసి పని చేయాలనుకోండి. కే అంటే కావ్య, కిరణ్, అలాగే కామేష్, వీళ్ళందరూ అందరితో కలిసి పనిచేసే తత్వం ఉంటది, అలాగే మంచి డెసిషన్స్ ఇవ్వగలుగుతారు వీళ్ళు, దేనికైనా మంచి డెసిషన్ ఇస్తారు. ఎల్ అనేది మ్యాగ్నెటిక్ ఆల్ఫాబెట్, వేరేగా అతుక్కుంటది, ఆకర్షణ ఉంటది. ఎల్ అంటే లవ్లీ, అంటే లవ్ అనేది అట్రాక్షన్ వర్డ్ అది. సో ఎల్ అంటే ఏంటి, లక్ష్మి. సో వేరేగా మ్యాగ్నెటికల్ గా డబ్బులు మన దగ్గర రావాలంటే లక్ష్మీదేవి మన అతుక్కొని ఉండాలంటారు. సో అలాగా ఎల్ తో ఉన్న వాళ్ళు కంపల్సరీగా మంచి ఎనర్జీ కలిగి ఉంటారు. లక్ష్మణ్, లోకేష్, ఇలా ఎల్ తో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఎల్ తో పెట్టిన వాళ్ళందరూ కూడా ఓవర్ థింక్ ఉంటది, అలాగే ట్రావెల్ చేయాలి ఉంటది, కైండ్ హార్టెడ్ ఉంటది. ఎం దగ్గరికి వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ గా ఆలోచిస్తారు, క్రియేటివిటీ థింకింగ్ ఉంటది, హై ఎనర్జీ ఉంటది, హార్డ్ వర్కింగ్ ఉంటుంది. ఎం అంటే మోహన్, మాధవ, మాధవి, మాలతి, ఇలా మనం పెట్టే పేర్లు. సో వీళ్ళు బాగా హై ఎనర్జీ కలుగుతుంది ఎం పదంతో వస్తే. ఎంతో ఉన్నవాళ్ళు ఫ్రీగా థింక్ చేస్తారు, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్, అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచిస్తారు, స్ట్రాంగ్ విల్డ్, రొమాంటిక్ గా ఉంటారు, ఇన్క్యూ. నా పేరు ఎన్ఏ కాబట్టి ఫ్రీ థింకర్, నేను ఎప్పుడు చాలా ఫ్రీగా థింక్ చేస్తాను, అలాగే థింక్ అవుట్ సైడ్, ఎక్కువగా ఆలోచించి ఏదో ఇవ్వాలనుకుంటాను అవతల వాళ్ళకి.
అది స్ట్రాంగ్ విల్డ్ గా ఉంటాను, ఏది చేసినా కరెక్ట్ గా చెయ్యాలి అంటే రొమాంటిక్ గా ఉంటాను. సో ఎన్. ఓ వచ్చిన వాళ్ళు ఎలాగుంటారట, సపోర్టివ్ గా ఉంటారు, అంటే అవతల వాళ్ళకి సపోర్టివ్నెస్ ఇస్తారు. కొద్దిసార్లు వాళ్ళు జెల్సీ ఫీల్ అవుతుంటారు. స్పిరిచువల్ ఉంటది ఓతో పెడితే, అందుకే ఓం అనే పదం మనకి స్పిరిచువల్ పదం, అది ఓంకారం. సో ఓ. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ మోరల్, అంటే వేరేగా ఎక్కువ మోరల్. మన ఓతే తీసుకుని ఓంకారం తీసుకోవచ్చు, మన టీవీ యాంకర్ ఓంకారం అనొచ్చు. స్పిరిచువల్ స్ట్రాంగ్ మోరల్ గానే ఉంటాడు అని చూస్తే. సో కాబట్టి సపోర్టివ్ గా ఉంటాడు ఎప్పుడు కూడా. చిన్నపిల్లలు ఇలాంటి అందరికి కొద్దిగా ఇచ్చేస్తుంటాడు, సపోర్టివ్ గా ఆయన యాటిట్యూడ్ కనబడుతుంటుంది. సస్పిషియస్ గా ఉంటాడు, సెన్సిటివ్ గా ఉంటారు ఓతో పెడితే. పీ లెటర్ తో పెడితే వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంపేషెంట్, మరి వాళ్ళు వేరేగా పేషెన్స్ కి ఎక్స్ట్రీమ్ గా ఉంటది. అలాగే ఇంటెలెక్చువల్ గా ఉంటారు, మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. పీ లెటర్ తో పావని, ప్రసాద్, ప్రకాష్. సో కొద్దిగా ఆ లెటర్ వాడినప్పుడు ఈ పర్టికులర్ తత్వాలు ఉంటాయి. క్యూతో ఉన్న వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఫైనాన్షియల్ సక్సెస్ చాలా బాగుంటది, మెంటల్ పవర్ బాగుంటది, మనీ మ్యాగ్నెట్ లెటర్ ఇది. సో ఇది కూడా ధనాన్ని ఆకర్షించే లెటర్ క్యూ కూడా. ఆర్ ఏమంటున్నాడు, హార్డ్ వర్కింగ్ ఉంటది, ఎనర్జెటికల్ గా పనిచేస్తారు, హ్యుమానిటీ ఉంటది, డెడికేషన్ ఉంటది. అలాగే నెక్స్ట్ ఎథికల్స్ ఫాలో అవుతారు. ఆర్ అంటే రాకేష్, రోజా. ఇప్పుడు రోజా, మన రోజా మేడం ఉన్నారు కదా, ఆవిడ హార్డ్ వర్కింగ్ చేస్తుంది, ఎనర్జెటికల్ గా ఉంటది, హ్యుమానిటీ చూపిస్తుంది ఆవిడ, ఎథికల్స్ కూడా ఫాలో అవుతుంది, డెడికేషన్ గా వర్క్ చేస్తుంది ఆవిడ ఇప్పుడు. కాబట్టి మన ఆర్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉండే అవకాశాలు మనకి చూడొచ్చు. ఎస్ నేను చెప్పాను, ఎస్ చాలా వరకు కూడా సక్సెస్. అందుకే పేరు ముందు శ్రీ పెట్టమంటారు. పేరు ముందు ఎవరైతే శ్రీ పెడతారో చాలా లక్ష్మీకరం. ఇది మ్యాగ్నెటికల్ ప్రెజెన్స్, కంపల్సరీగా ధనాన్ని ఆకర్షిస్తుంది. శ్రీ అనేది ఒక శబ్దం, అది బీజాక్షరం. కాబట్టి శ్రీ ఎవరైతే ముందు పేరు ముందు ఉంటుందో చాలా మంచిది. ఎనర్జెటికల్ గా ఉంటది, సెల్ఫ్ స్టార్టర్. అలాగే చాలా చార్మింగ్ గా ఉంటారు వీళ్ళు, డివోషనల్ గా ఉంటారు, చాలా చాలా మంచిది. ఎస్ లెటర్ మరి సక్సెస్ లెటర్ అన్నమాట. టీ సెన్సిటివ్, అలాగే హార్మోన్ ఇన్ రిలేషన్షిప్, వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వేరేగా రిలేషన్షిప్స్ కి వీళ్ళు ఎక్కువ ఇది అవుతారు. అండ్ అసర్టివ్. అలాగే యు అనేది లక్ ని కన్సిడర్ చేస్తుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటారు, ఆప్టిమమ్ ఎనర్జీ ఉంటది, కమిట్మెంట్ బాగుంటది. ఇది యూతో తక్కువ మన పేర్లు ఉదయ్, ఉత్పల్లాలు ఏవో వస్తాయి. వీక్ వచ్చినప్పుడు వేరేగా ఫోకస్ చేస్తారు, డిసిప్లైన్డ్ గా ఉంటారు. వి అనేవారు మన ఎగ్జాంపుల్ వినయ్, విక్రమ్, విశాల్, ఇలా వీతో పెట్టేవారు. డిసిప్లైన్డ్ గా ఉంటారు, అలాగే పొసెసివ్ గా బిహేవ్ చేస్తారు. సో హ్యావ్ గ్రేట్ ఇంట్యూషన్ పవర్, అంటే ఇంటర్నల్ పవర్ వాళ్ళకి, భగవంతుడి శక్తి చాలా ఎక్కువ ఉంటది వీకి. డబ్ల్యూకి వచ్చిన వాళ్ళు హైలీ క్రియేటివిటీ, బాగా ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు, ఇమాజినేటివ్ థింకర్స్ వీళ్ళు, అంటే బాగా ఇమాజిన్ చేసుకుంటారు వీళ్ళ ఆలోచనలు, ఎక్కువ అడ్వెంచర్ చేస్తారు, యాక్టివ్ గా ఉంటారు, కరిస్మాటిక్ అంటే లీడర్షిప్ ఎథిక్స్ ఉంటాయి. ఎక్స్ తో పేర్లు తక్కువ, బట్ దీనికి కూడా లెటర్ ఉంది కాబట్టి ఎమోషనల్, అది కూడా ఎనర్జీ, మూడీగా ఉంటది ఎక్స్, అంటే అంత యాక్టివ్ గా ఉండదు. వైతో అయితే డీప్ థింకర్, వై అంటే యాదవ్, యశోద, ఇలాంటి వైతో వచ్చే వాళ్ళు బాగా ఎక్కువ థింక్ చేస్తారు, రీసెర్చ్ మోడ్ లో ఉంటారు, క్యూరియస్ గా వర్క్ చేస్తారు, ఫ్రీడమ్ లవింగ్ ఉంటది, స్టైలిష్ గా కనబడతారు, అందంగా తయారవుతారు. జడ్కి వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటారు, ఎక్సలెంట్ గా ఉంటది వీళ్ళది, కరిస్మాటిక్ గా ఉంటారు. అలాగే నెక్స్ట్ క్విక్ థింకర్, వీళ్ళు బాగా స్పీడ్ గా ఆలోచిస్తారు. ఇప్పుడు మీ లెటర్స్ కి ఇవి ఏవి మ్యాచ్ అయ్యే, చెప్పింది కరెక్టా కాదు ఇప్పుడు మీరు మాట్లాడండి. క్వెరీ. వీతో 100% కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పీతో వచ్చింది 100 కరెక్ట్. డీతో కరెక్ట్. డీతో వచ్చింది. వచ్చింది, వెరీ గుడ్. మ్యాచ్ అయిందా లేదా అది కావాలి నాకు. అయింది. అవుతుంది మరి, ఆ లెటర్ తాలూకు తత్వం అది, కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఇంకా మ్యాచ్ అయింది డీతో. ఇంకా జే మ్యాచ్ అయింది. చూడండి, మనం మొన్న క్లాస్ నుంచి చూడండి, మన డేట్ ఆఫ్ బర్త్ మీదే మనం అనలైజ్ చేసాం, ఇప్పుడు లెటర్స్ మీద మనం చూస్తున్నాం. మొన్నటి వరకు కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ చూసాం, పర్సనాలిటీస్ చూసాం. లెటర్ పవర్ అంటే మనం ఏదో ఒక పదం పెట్టేస్తున్నాం, ఆ పదానికి అసలు దానికి ఒక అర్థం ఉంది, ఆ అర్థాన్ని వాళ్ళు మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా దీనికి డిగ్రీస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అది ఇప్పుడు ఏంటి అనేది నాకు అడగొద్దు,
తర్వాత దాని గురించి నేను చెప్తాను. ఇవి డిగ్రీస్. అంటే ప్రతి పదానికి కూడా ఎంత బలం అనే డిగ్రీ ఉంటది. AIJQYకి 131 డిగ్రీలు, BKR పదానికి 420 డిగ్రీలు, CGLS అనడానికి 660 డిగ్రీస్, DMT అనడానికి 840 డిగ్రీస్, EHNX అనడానికి 1550 డిగ్రీస్. తర్వాత UVWకి 720 డిగ్రీస్, OZకి 760 డిగ్రీస్, PFకి 870 డిగ్రీస్. ఇలాగ ప్రతి దానికి కూడా డిగ్రీస్ అనేవి ఉంటాయి. అర్థమైందండి? ఆ డిగ్రీస్ ఎక్కడ ఎలా వాడాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయను. ఓకే. EHNX కొద్ది డౌట్ 155. EHNX 550 ఏనండి, అది తప్పడింది, నేను కరెక్ట్ చేస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిగ్రీస్ అన్ని కూడా మనకి ఆల్ఫాబెటికల్ రిలేటెడ్ గా మనకి చూడొచ్చు. ఓకే. సో ఇది ఎక్కడ ఎలా వాడాలో తర్వాత చెప్తాను. దీని గురించి అప్పుడే మీరు బుర్రలో డిస్కస్ చేసుకోవద్దు. ఇది జస్ట్ ఆల్ఫాబెటికల్ డిగ్రీస్, తర్వాత కరెక్షన్ లో ఇది వాడతాం. ఓకే. ఇప్పుడు అడగండి. ఇప్పుడు ఎన్టీఆర్ అనుకుందాం, అందులో తారక రామారావు, అందరికి రామారావు ఉండవచ్చు, కానీ అందులో టీ ఉంది కదా, అందులో ఫస్ట్ లెటర్ అతను ఏది తీసుకుంటాం మనం? ఏదమ్మా ఎన్టీఆర్? కొంతమంది పేర్లు ఎన్టీఆర్, బిఎన్ ప్రసాద్ ఇలా చేస్తారు కదా బాబు, వాడుతుందా? మొదటి పదం సర్నేమ్ తో చూడకూడదు. మీరు ఎన్టీఆర్ అంటే ఎన్నే చూడాలి. నందమూరికి తారక రామారావు కదా, నందమూరి నాతో చూడాలి. అయితే ఆయన అందరికి రామారావు అని పిలిచారు కాబట్టి ఆర్ వెళ్ళింది. అందుకే హార్డ్ వర్కింగ్, ఎనర్జెటికల్ గా ఉన్నాడు, హ్యుమానిటీ, కైండ్ నేచర్, ఆయన డెడికేటెడ్ గా చేశాడు, ఎథికల్స్ ఫాలో అయ్యాడు రామారావు. పిలిచే పేరే ఉంటుందా, లేకపోతే ఏ పదం అయితే ముందు మీరు ఏ పదం అయితే ముందు పిలుస్తారో అది ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. ఎన్టీ రామారావులో నందమూరి తారక రామారావు, నందమూరి అనేది ఇంటి పేరు, తారక రామారావు కదా, నందమూరి తారక రామారావు. అక్కడ రామారావు అని పిలిచారు కదా అందరూ. ఆయన షార్ట్ కట్ లో ఎన్టీఆర్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు నాగేశ్వరరావు ఏ అన్నారు, ఆడి పేరు ఎన్ నాగేశ్వరరావు అంటే ఎన్ లెటర్ చూడాలి. ఫ్రీ థింకర్, అలాగే స్ట్రాంగ్ విల్డ్, రొమాంటిక్ గా ఎంతో మంది హీరోయిన్స్ తో చేశాడు ఆయన. సో ఎవరితో అంత వేరింగా ఆయన మింగిల్ అవ్వడు, ఆయన యాటిట్యూడ్ ఆయనదే. మరి మ్యాచ్ అయింది కదా. అదే చాలా పేర్లు కొంతమంది ఏదో ఎక్కువ VVSS ఇలా పెట్టుకుంటారు కదా బాబు. అవునమ్మా. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఒకసారి చూడండి. లెటర్ ఆల్ఫాబెట్స్ లోని మనము ఇప్పుడు అనామిక, సచిన్ టెండూల్కర్ తీసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద. ఎగ్జాంపుల్ అనామికగా సచిన్ టెండూల్కర్ చేద్దాం. సచిన్ టెండూల్కర్ దాంట్లో మనము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను కోడ్స్ వేసాను. ఎస్ అంటే 1, మీకు మొదటి చెప్పాను కదా, హిబ్రూ మన కబ్లీ చార్ట్ తాలూకా కోడింగ్ ఇవి. ఇవన్నీ ఇందులో ప్లేస్ చేస్తే 61 వచ్చింది సచిన్ టెండూల్కర్. 61 అంటే అంత 7వ నెంబర్ వచ్చింది సచిన్ టెండూల్కర్. ఓకే. అయితే సచిన్ టెండూల్కర్ కి ఎస్ అనేది కార్నర్ స్టోన్ లెటర్ అయింది. అంటే మొదట పదం ఎస్ అయింది, సక్సెస్ఫుల్ లెటర్. ఓకే. డివోషనల్ గా ఫీల్ థింకింగ్, సత్యసాయిబాబా డివోట్, మీకు తెలుసో లేదో, సచిన్ టెండూల్కర్ సత్యసాయిబాబా డివోట్ బాగా. సో బాబా గారికి ఆయన చాలా వరకు కూడా సర్వీసు, బాబా గారి కోవిలకు కూడా ఆయన తర్వాత చాలా డొనేట్ చేశాడు ఆయన. సో ఎస్ అనే డివోషనల్ ఉంది, రియల్ చార్మర్, కార్నర్ స్టోన్ లెటర్ ఇది ఎస్. తర్వాత ఏ అనేది ఫస్ట్ వొవెల్ లెటర్ వచ్చింది ఇక్కడ. ఏ అనేది ఫస్ట్ వొవెల్ లెటర్. సో యాంబిషన్, వైట్, కామ్ గా ఉంటాడు, తన పని తాను చూసుకోవడమే. తర్వాత ఎన్ క్యాప్ స్టోన్ లెటర్ అంటారు. ఎన్ సచిన్ లో చివరి లెటర్ వచ్చింది ఎన్. టెండూల్కర్ ఉంచండి. సచిన్ లో ఎస్ తీసుకున్నాను, ఏ తీసుకున్నాను, ఎన్ తీసుకున్నాను. ఎన్ క్యాప్ స్టోన్ లెటర్ వచ్చింది. ఇది క్రియేటివ్, ఒరిజినల్, స్ట్రాంగ్ విల్డ్, సిస్టమాటిక్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. సో ఇది ఎన్ కి మ్యాచ్ అయింది. హిడెన్ ప్యాషన్ నెంబర్స్ ఇందులో ఏంటి అంటే, హిడెన్ ప్యాషన్ అంటే రిపీట్ అయిన చూడండి. 1లు 3 సార్లు రిపీట్ అయ్యాయి, 3లు 3 సార్లు రిపీట్ అయ్యాయి, 5లు 3 సార్లు రిపీట్ అయ్యాయి. దీన్ని హిడెన్ ప్యాషన్ నెంబర్ అంటారు. 1, 3, 5 ఉంది, కనబడుతుందండి. హిడెన్ ప్యాషన్ నెంబర్స్ లో 1 హిడెన్ ప్యాషన్ నెంబర్ వల్ల న్యాచురల్ లీడరు, ఇన్వెంటర్, అంబిషియస్, పొలిటీషియన్ గా,
ఎంటర్ప్రీనర్ గా ఇది 1 అంటే 1 అంటే పవర్ఫుల్ నెంబర్. అది 3కి వచ్చినప్పుడు లక్ ఫేవర్ అయ్యింది, డబ్బులు బాగా సంపాదించాడు, ఎనర్జెటికల్ గా ఉంటాడు. సో అలాగే మ్యాగ్నెటిక్ అంటే వేరంగా జనాలు ఆయన్ని ఆకర్షించగలుగుతారు. 5 వచ్చినప్పుడు ఏముంది, ఫ్రీడమ్ లవింగ్, అందరిని ప్రేమించాడు, అలాగే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, భార్య పెద్దది, ఈయన వయసు చిన్నది. సో రొమాంటిక్ ఇది ఎక్స్ప్రెసివ్ ఈయన దాంట్లో ఉంది. సో సచిన్ టెండూల్కర్ పేరులో మనకి 3 1లు 3 5లు 3 3లు వెళ్ళాయి. బాగా అబ్జర్వ్ చేశారా? CUL 3 3s వెళ్ళింది, అలాగే 1s కూడా 3 టైమ్ వెళ్ళింది, అలాగే 5 కూడా 3 టైమ్స్ రన్ అయింది. మరి మంచి నెంబర్లు ఉన్నాయి దాంట్లో. అక్షయ్ కుమార్ చూడండి, అక్షయ్ కుమార్ సినిమా యాక్టర్. అక్షయ్ కుమార్ తాలూకు దీంట్లో వేస్తే 1s ఎన్ని ఉన్నాయి, అక్షయ్ కుమార్ 4 1s పడ్డాయి. హిడెన్ నెంబర్స్ చూడండి, 2s 2 ఉన్నాయి, 3 రిపీట్ అవ్వలేదు, 39 టోటల్ వచ్చింది. అంటే ఇది కరెక్షన్ ఏం లేదు, జనరల్ గా రాసిన దాంట్లో కార్నర్ స్టోన్ లెటర్ ఎంత వచ్చింది, ఏది స్టార్ట్ చేసామో ఏతో స్టార్ట్ అయింది పేరు. సో ఏతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఒబిల్తో స్టార్ట్ అయింది కాబట్టి అంబిషన్ చాలా గట్టిగా ఉంటది. ఇది అడ్వెంచర్స్ ఎక్కువ చేస్తాడు అక్షయ్ కుమార్. అలాగే నెక్స్ట్ కంపల్సరీగా క్వైట్ పర్సన్. వై వచ్చింది చూడండి, మళ్ళీ లాస్ట్ లో క్యాప్ స్టోన్ లెటర్ అంటారు. క్యాప్ స్టోన్ లెటర్ వై ఎంత వచ్చింది, అక్షయ్ లో 7 వచ్చింది. కాబట్టి ఫ్రీడమ్ లవింగ్, స్టైలిష్ గా ఉంటాడు, న్యాచురల్ ఇండిపెండెంట్ గా థింక్ చేస్తాడు, బాగుంది. రిపిటేషన్ 3 వచ్చింది చూడండి, 3 ఏ రిపీటెడ్ 3 టైమ్స్. ఏ అనేది 3 సార్లు రిపీట్ అయింది ఆయన దాంట్లో. సో నెంబర్ మీ అంబిషియస్, న్యాచురల్ లీడరు, ఇన్వెంటరు, ఎంటర్ప్రీనియర్. సో అక్షయ్ కుమార్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో అలా మీ పేరులో కూడా ఏమైనా నెంబర్స్ రిపీట్ అయ్యాయా ఎక్కువ సార్లు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే నెంబర్ ఏది వచ్చింది అనేది అలా ఉంచేయండి. సో దాన్ని మనం ఎలా మార్చుకోవాలో తర్వాత చెప్తాను. సో ఇవాళ క్లాస్ లో మీకు చెప్పింది మనము వెస్బర్ చార్ట్ ద్వారా క్యారెక్టర్ నెంబర్ తెలుసుకున్నాం, సర్కిల్ ఆఫ్ అదే ఫ్రెండ్ సర్కిల్ నెంబర్స్ తెలుసుకున్నాం, ఫ్యామిలీస్ గురించి తెలుసుకున్నాం, అలాగే రిలేషన్షిప్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఆల్ఫాబెట్స్ తాలూకు పవర్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే మీ పేరులో రిపిటేషన్ గా వస్తున్న ఏవైతే పదాలు కానీ నెంబర్లు కానీ ఉన్నాయో వాటిని మనము ఫస్ట్ అంటే పర్టికులర్ ఫస్ట్ ఆల్ఫాబెట్ కానీ లేకపోతే చివరి ఆల్ఫాబెట్ తాలూకా ఎలా ఉన్నాయి, అందులో ఏవేవి రిపీట్ అయ్యాయి, వాటి బలాలు ఏ విధంగా ఉన్నాయో మనం క్లియర్ గా చెప్పుకున్నాం. క్వైరీస్ టైమ్ ఎవరైనా అడగొచ్చు. ఇవాళ క్లాస్ క్వైరీస్ ఎవరైనా అడగొచ్చు. సార్ మనం విస్బర్ చార్ట్ నుంచి క్యారెక్టర్ నెంబర్ తెచ్చాం కదా, అది మన లైఫ్ పాత్ నెంబరే అవుతుంది. అది మన లైఫ్ పాత్ నెంబరే అవుతుంది. లైఫ్ పాత్ నెంబర్ అవుతుందమ్మా, కంపల్సరీగా అదే వస్తుంది. ఎంతమంది కట్టారు మీరు? నేను 10-12 మందికి కట్టాను ఇప్పుడు. ఇక్కడ మేడం గారు ఒక పాయింట్ చెప్తున్నారండి. నర్మదాదేవి గారు మీకు మ్యాచ్ అయిందండి మీ లైఫ్ పార్ట్నర్ కా నెంబర్? సేమ్ అదేనండి, నేను అదే చెప్తాను. శర్మ గారు మీకు ఏమైనా మ్యాచ్ అయిందండి అలాగా? విక్రమ్ శర్మ గారు అన్నయ్య లైఫ్ పాత్ నెంబరే బాబు నాకు కూడా. మీకు లైఫ్ పాత్ నెంబరే వచ్చిందా? వెరీ గుడ్. ఇంకా నాకు కూడా దేవేందర్, మీకు కూడా లైఫ్ పాత్ నెంబర్ కింద వచ్చింది అక్కడ క్యారెక్టర్. గుడ్. శ్రీనివాస్ సుమన్ గారు మీకు సో క్యారెక్టర్ నెంబర్ లైఫ్ పాత్ నెంబర్ కింద వస్తుందని చెప్తున్నారు, ఒకసారి చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కదా బాబు, అది ఇది మరి ఏం అందుకోలేదు. అంటే మ్యాచింగ్ రావడం అనేది అది ఒక పాయింట్. అది ఇంకా ఎవరైనా క్వైరీస్ అడగొచ్చు. రేపు హోంవర్క్ ఏంటంటే విజిబర్ చార్ట్స్ కొద్ది ప్రాక్టీస్ చేయండి. ఇంకెవరైనా తీసుకొని ఒక 2-3 మెంబర్స్ తీసుకొని నా ప్రజెంట్ చేయండి. ఓన్లీ విజిబర్ చార్టే రేపు హోంవర్క్. మిగతా వాళ్ళు ఇంకెవరు క్వైరీస్ లేవా? నిన్నటి దాని మీద నా డౌట్ ఉంది బాబు. చెప్పండి. ఇదే మన ఎనర్జీ లెవెల్స్ చెప్పారు కదా బాబు, అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బిలో 30 అలాగే 30 to 40
ఇవి చెప్పారు కదా నాకు లెవెల్స్ మీరు. అవునమ్మా, ఎనర్జీస్ నేను కట్టాం కదా, ఏం డౌట్ ఏంటి మీకు? అంటే ఇప్పుడు ఇవి 30 అంటే యావరేజ్ అన్నారు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు 30 నుంచి 35 అనేసి వస్తుంది కదా. ఈ ముందు కూడా బిలో 30 లోనే మీకు 30 వచ్చింది. మినిట్స్ లో డౌట్ అడుగుతున్నారా? డిగ్రీస్ లో కాకుండా మినిట్స్ లో అడుగుతున్నారా? ఆ, అక్కడ ఆ, 60 మినిట్స్ 1 డిగ్రీ కింద తీసుకోవాలమ్మా. మీకు సపోజ్ అక్కడ ఎనర్జీస్ మనం నేను మాట్లాడుతున్నాను కదా. అవును, ఎనర్జీస్ ఉన్నాయి కదా, నేను చెప్పాను. ఆ ఎనర్జీస్ లో బిలో 30 వచ్చింది అనుకోండి మనకి ఎనర్జీ లెవెల్, వాళ్ళ యావరేజ్ లైఫ్ అని. ఆ యావరేజ్ లైఫ్ ఉంటది. అంటే 30 యావరేజ్ to అంటే 35 లగ్జరీస్ గా వెళ్ళరమ్మా, అంతే. యావరేజ్ లైఫ్ అంటే అర్థం లగ్జరీస్. 30 అనేది బిలో యావరేజ్ కూడా 30, మళ్ళీ యావరేజ్ అది కూడా స్టార్టింగ్ నెంబర్ 30 దాటాలి. అక్కడ 30 దాటితే అని అర్థం. 30 లోపల అంటే 29, 28 అది. 30 దాటింది అంటే 30 నుంచి మీకు అది కన్సిడరేషన్ లోకి వస్తుంది. అదే అంటే 30 మళ్ళీ 35, 40 అన్నారు. అంటే ఎక్కడ మనం ఏ నెంబర్ తీసుకోవాలి, యావరేజ్ అబవ్ యావరేజ్? ఇప్పుడు ఒకరికి 40 వచ్చింది బాబు. 40 వస్తే మనకి అక్కడ 40కి ఏం పెట్టాము, అబవ్ యావరేజ్ వస్తుంది. 40కి అయితే ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైడ్ వస్తుంది. ఐడెంటిఫైడ్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్. అయితే 30 to 40 అబవ్ యావరేజ్ లో కూడా 40 ఉంది. ఇంకా ఐడెంటిఫైడ్ ఎప్పుడైనా ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకునేటప్పుడు అప్పర్ బౌండ్ ని అందులో తీసుకోకూడదు మేడం. అప్ అదే టు కదా. దట్ లెవెల్ తీసుకోవాలి. అది మ్యాథమెటికల్ రూల్. మరి ఇక్కడ కూడా అదే అనుకుంటున్నాను నేను. అంతే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 35 to 40 అనేటప్పుడు 40 ని అందులో తీసుకోకూడదు. 40 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో తీసుకోవాలి. 39, 30 to 34 39 అండ్ సమ్ డిగ్రీస్ వరకు అందులో తీసుకోవచ్చు. 40 అండ్ అబౌవ్ డిగ్రీస్ అన్ని కూడా నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలి. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనం వేసుకునేటప్పుడు మన క్లాస్ తలకి లెంత్ అలా ఇక్కడ తీసుకుంటాం మామూలుగా లిమిట్స్. మ్యాథ్స్ లో చేసినట్టే ఇక్కడ కూడా అంతే. అదే ఎందుకంటే ఇక్కడక్కడ సేమ్ వస్తుంది కదా, అందుకు అదేంటి అది కరెక్ట్ ఎంతవరకు అని అందుకని. ఓకే, థ్యాంక్ యూ బాబు. సో ఇవాళ క్లాస్ అందరికీ కూడా నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన విశ్వానికి, అలాగే ఎంత టైం మీరు స్పెండ్ చేసి చక్కగా పేషెన్స్ గా విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. మళ్ళీ రేపు క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. బాయ్.